ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏఐ చార్జిబీ ఇవన్నీ వస్తున్న టెక్నాలజీలో మీకు క్వాలిఫికేషన్ ఉంటే సరిపోదు, మీకు ఖచ్చితంగా స్కిల్స్ ఉండాలి. ఎప్పుడైతే అసమర్థులు మౌనంగా ఉంటారో మిమ్మల్ని ఎంత కష్టాలు అనుభవిస్తున్నారంటే కొంచెం ఓపిక బట్టి సూసైడ్ వరకు వెళ్ళకండి, కొంచెం ఓపిక పట్టండి, తర్వాత మీరు వండర్స్ క్రియేట్ చేస్తారు. చెప్తున్నాను కదా నేను. మీరు చాలా హెల్పింగ్ చేస్తుంటారు కదా, అంటే మీకు 200 కావాలి, 500 కావాలి, 1000 కావాలని మెసేజెస్ చేస్తుంటారు కదా, అంటే చాలా మంది కామెంట్స్ పెడుతుంటారు కదా, మీరు దాంట్లో ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? అంటే వీడికి కరెక్ట్ నీడ్ ఉంది. నేను మీకు ఒకవేళ హెల్ప్ చేయలేకపోయినా అనుకోండి, అన్నయ్య నాకు హెల్ప్ చేయలేదు, ప్రజెంట్ గుర్తు పెట్టుకోండి, నేను ఒకటి చెప్తున్నాను. హెల్ప్ అనేది కామెంట్స్ చూసాను మీది, ఈయన పైసలు హెల్ప్ చేయడు, ఉట్టిగానే చెప్తుంటాడు అని చెప్తుంటారు. దీనికి ఏమంటారు? మన కరాటే కళ్యాణ్ గారు కూడా కేసు పెట్టడం, చెక్ పెట్టడం జరిగింది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటిది? యాక్చువల్లీ ఇది నేను ఆల్రెడీ రేజ్ చేసిన పాయింట్ అనేది రేజ్ చేసిన నా వీడియోస్ లో కూడా. సొసైటీని మార్చాలంటే నేను చెప్తున్నాను, ఎవ్వరికి భయపడి పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్కి, పెద్ద పెద్ద పొలిటీషియన్ కి భయపడలేదు. నా ధర్మం అనేది ఎవ్వడైనా సరే తల ఒగ్గాల్సిందే, తప్పు చేస్తే. ఓకే, 10% జెన్యూన్ అని మీ అందరికి వార్నింగ్ ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. అందరినీ డబ్బులు సంపాదించుకొని ఏం చేస్తారా మీరు అసలుకి? అండ్ ఈ మధ్య కాలంలో మీ చాలా ఫేక్ ఐడీస్ క్రియేట్ అయ్యి డబ్బులు అడుగుతున్నారు, ఏదేదో అని అన్నారు. మీరు ఒక వీడియో పెట్టడం జరిగింది, దాని మీద 7 or 8 ఫేక్ ఐడీస్ అయినాయి కదా. ఐడీ సర్చ్ చేస్తున్నారు, ఎవరు రైడర్ సూర్య అని అంట, మా ఫ్రెండ్ కి హెల్ప్ చేసిండు, నేను కూడా తనని హెల్ప్ అడుగుతాను, నాకు హెల్ప్ చేస్తారేమో అని చెప్పేసి వాళ్ళు. లైవ్ లో ఎవరికైనా హెల్ప్ చేసి చూడాలని ఉంది. ఓకే, షూర్, చేస్తాను. ఓకే ఓకే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సునీత టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉండండి. అండ్ గెస్ట్ తో పాటు తను చాలా హెల్పింగ్ చేస్తుంటాడు, ఎవరికైతే అమౌంట్ అవసరమో వాళ్ళకి అమౌంట్ ఇస్తుంటాడు. అండ్ చాలా మంచి మనిషి. అండ్ ఇంకొకటి ఏంటంటే తను రైడర్ సూర్య. ఎవరు అనుకుంటున్నా? రైడర్ సూర్య అంటే అందరికి తెలుసు కదండి. ఎవరైతే ఆపదలు ఉంటారు, ఎవరికైతే అమౌంట్ కావాలనో వాళ్ళకి అమౌంట్ వేస్తుంటారు, హెల్పింగ్ చేస్తుంటారు. అండ్ రీసెంట్లీ ఇన్స్టా ద్వారా కూడా ఒక పాపకు కూడా హెల్ప్ చేయడం జరిగింది. వాళ్ళకు ఎంతో మనకు 16 కోట్లు కావాలంటే తను కూడా ఒక సహాయం చేశాడు, వీడియో చేసి రీల్ పెట్టడం జరిగింది. తన ద్వారా కూడా ఆ పాప కొంచెం అమౌంట్ చేరడం జరిగింది. అండ్ ఇంకొకటి ఇన్స్టాలో ఇంకొకటి జొమాటో గర్ల్ అమ్మాయికి కూడా, వరంగల్ అమ్మాయికి కూడా హెల్ప్ చేయడం జరిగింది, స్కూటీ సంథింగ్. ఇవన్నీ విశేషాలు మాట్లాడదాం మనం రైడర్ సూర్యతోని. ఓకేనా? నమస్తే. నమస్తే. హెల్మెట్ తో వచ్చారేంది? రైడర్ కదా, సో ఓకే, రైడ్ చేసుకుంటూ వచ్చేసాను. ఓకే, చూసారా, రైడ్ చేసుకుంటూనే వచ్చేసాడు ఇంటర్వ్యూకి. కానీ హెల్మెట్ ఉంటే తన అందమైన ఫేస్ ని మనం చూడాల్సి ఉంటుంది కదా, మళ్ళీ చూడలేం కదా హెల్మెట్ ఉంటే. ఒక్కసారి తీసేయవా? రైడర్ సూర్య తీస్తాను, నా ఫాలోవర్స్ కి అండ్ మీ ఫాలోవర్స్ కి ఖచ్చితంగా చూపించాలి కాబట్టి, సో మీకోసం అండ్ నా ఫాలోవర్స్ అండ్ వ్యూవర్స్ కోసం తీస్తాను. వావ్, దిస్ ఈజ్ రైడర్ సూర్య. వెల్కమ్ రైడర్ సూర్య మా ఛానల్ కి. థ్యాంక్ యూ సో మచ్. మెయిన్ గా ఏదైతే సునీత టీవీ ఉందో నన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ ఇంటర్వ్యూ కల్పించినందుకు సునీత టీవీ అనే ఛానల్ కి థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను చాలా చెప్పాలనుకుంటున్నాను నా వ్యూవర్స్ కి కానీ, అండ్ చాలా యూట్యూబర్స్ కి, అండ్ ఎవరైతే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో, సో వాళ్ళకి చాలా చెప్పాలనుకుంటున్నాను. సో అది నేను రీల్స్ లో చెప్పకపోవడం వల్ల కొంతమందికి రీచ్ అవ్వట్లేదు. సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సునీత టీవీకి, అండ్ అలాగే యాంకర్ అహ్మద్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ఇంటర్వ్యూతో సో చాలా మందికి ఒక అవేర్నెస్ లాంటివి అని చెప్పేసి క్రియేట్ చేస్తాను నేను. ఓకే, చూద్దాం. నేను అడిగే క్వశ్చన్స్ కి మీరు మళ్ళీ ఎలాంటి అవేర్నెస్ ఇస్తారో చూద్దాం. ఓకేనా? షూర్. ఓకే, రైడర్ సూర్య, అసలు మీ ఇంటి పేరేంటిది? అల్యూమినిటీ. మళ్ళీ రైడర్ అని ఎందుకు పెట్టుకున్నారు? రైడర్ మీన్స్ నేను ఒక బైక్ రైడర్ ని కాబట్టి, సో అలా రైడర్. ఓకే, రైడర్. అంటే మీరు చాలా చదువుకున్నారు, జాబ్ చేస్తున్నారు. ఏం చదువుకున్నారు? MBA HR. హెచ్ఆర్ చేస్తున్నారు. ఓకే, చాలా చదువుకున్నారు కదా, అండ్ జాబ్ చేస్తున్నారు కదా. అంటే రైడింగ్ చేయాలనే ప్యాషన్ మీకు, లేకుంటే ఎవరితోనైనా ఇన్స్పిరేషన్ అయ్యి రైడింగ్ స్టార్ట్ చేశారా? యాక్చువల్లీ ఏంటంటే నేను చాలా మందికి, అంటే నేను అసలుకి జనాల్లో తిరిగితే నాకంటూ కొంచెం అవేర్నెస్ వస్తుంది. అంటే మనం ఎదగాలి అని అంటే ముందు జనాల్లో తిరగాలి. అలాగే జనాల్లో ఎలా ఉంటుంది అంటే, ఒక పేదవాడు ఎలా ఉంటాడు, ఒక గొప్పవాడు ఎలా ఉంటాడు, ఒక మిడిల్ క్లాస్ వాడు ఎలా ఉంటాడు అని చెప్పేసి మనం ఇంట్లో కూర్చునే కన్నా మనం బయట సమాజంలో తిరిగితే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సో అదేంటి అంటే
ఇప్పుడు మనము బై వాక్ లాంటివి ఇలాంటివి వెళ్తే మనం తెలుసుకోలేము కాబట్టి యాక్చువల్లీ రైడర్ అని పెట్టుకున్నాను. అలాగే రైడింగ్ తో పాటు చాలా ప్లేసెస్ కి విజిట్ అయ్యి అక్కడ పూర్ పీపుల్స్ వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకు కూడా హెల్ప్ చేయొచ్చు అని చెప్పేసి సో ఈ రైడర్ సూర్య అనే ఛానల్ ఐడియా అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకే, రైడర్ సూర్య కోటేశ్వరుడా? రైడర్ సూర్య కోటీశ్వరుడు అంటే ప్రజల్లో కోటీశ్వరుడు అండ్ నా ఫాలోవర్స్ లో కోటీశ్వరుని, బట్ నా మనసుకి మాత్రం నేను ఒక సాధారణ మనిషిని. అంటే దాన ధర్మాలు చేయాలంటే కోటేశ్వరుడు కావాలి, డబ్బులు ఉండాలి కంపల్సరీ. కానీ ఎవరికి అడిగితే వాళ్ళకి డబ్బులు వేసేస్తుంటారు. అంటే డబ్బులు ఇచ్చే వాళ్ళు కొంచెం సంపాదన ఉంటేనే ఇస్తారు కదా. రైడర్ సూర్యకి ఎంత సంపాదిస్తున్నారు, అందులో చెల్లి ఎంత దానం అంటే ఎంత మందికి హెల్ప్ చేస్తున్నారు మీ అమౌంట్ ద్వారా? నన్ను అడిగితే డబ్బులు ఉండేవాడే మాత్రమే దానం చేస్తాడు అని అనుకునేది నేను అనుకోను. ఎవరికైతే ఆ పేదరికము పెయిన్ అనుభవించి ఉంటాడో వాడు మాత్రమే సాయం చేస్తాడు. వాడి దగ్గర కొంచెం అమౌంట్ ఉన్నా సరే దాంట్లో సగమని ఇస్తాడు. లేకపోతే వాడికి ఎందుకంటే బాధ వాడికి తెలుసు కాబట్టి, ఒక అమ్మ ప్రేమ వాడికి తెలుసు కాబట్టి, ఒక పేదరికం ఎలా ఉంటుందో వాడికి తెలుసు కాబట్టి వాడు ఉన్న దాంట్లో సాయం చేస్తాడు. అంతేగాని సహాయం చేసేవాడు గొప్పోడు అయి ఉండాలి, వాడికి డబ్బు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటేనే వాడు చేస్తాడు అని చెప్పేసి నేనైతే అనుకోను. సో అది ఓకే. అసలు రైడర్ సూర్య కాకముందు సూర్య అంటే ఎవరు? సూర్య యాక్చువల్లీ నా నేమ్ వచ్చేసి సురేష్. సురేష్. సో నా నిక్ నేమ్ వచ్చేసి సూర్య. సో నేను రైడింగ్ చేస్తుంటాను కాబట్టి రైడర్. సో చాలా మంది నిక్ నేమ్ సూర్య అని పిలుస్తుంటారు. సో సురేష్ తీసేసి సూర్య అని పెట్టుకున్నాను. సో రెండు కలిపితే రైడర్ ప్లస్ సూర్య, రైడర్ సూర్య. ఓకే. సో నా నేమ్ ఉంది, దాంట్లో పాటు రైడర్ ఉంది అనమాట. యాక్చువల్ రైడర్ అంటే రైడర్ కాకముందు ఏం చేసేవారు మీరు? సేమ్ జాబ్ చేసేవాడిని. అసలు మెయిన్ గా చెప్పాలంటే సో చాలా మందికి తెలియదు నాకు ఓన్లీ రైడర్ సూర్య ఛానల్ ఉందని అనుకుంటారు. అది కాకుండా సో అండ్ ఈ మధ్యనే నేను హెల్పింగ్ చేస్తున్నారేమో అంటే అని అనుకుంటున్నారు చాలా మంది. ఇది ఇప్పటి నుంచి కాదు, నేను వ్యూవర్స్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను కరోనాకి ముందే సో అప్పటి నుంచే ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో నేను అది ప్రాబ్లం ఇప్పుడు పేదవాళ్ళకి హెల్ప్ చేయడానికి సరే ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన కాబట్టి ఒక పూట అన్నం లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నేను ఆ పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను. అలాగే నా MBA HR ఎప్పుడైతే క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందో అప్పుడు ఈ జాబ్స్ ఎవరైతే సఫర్ అవుతున్నారో లైక్ ఇంటర్వ్యూ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఎట్లయితే సఫర్ అవుతున్నానో నాలాగా సఫర్ అవ్వకూడదు అని చెప్పేసి వేరే వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోయినా లేకపోతే లైక్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కిల్స్ లేకపోయినా కొంతమంది ఏంటంటే 10th ఉంటే జాబ్ వచ్చేస్తుంది అనుకుంటారు, ఇంటర్ ఉంటే జాబ్ వచ్చేస్తుంది అనుకుంటారు, డిగ్రీ ఉంటే జాబ్ వచ్చేస్తుంది, MBA BTech ఇట్లుంటే జాబ్ వచ్చేస్తుంది అనుకుంటారు. ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో AI ChatGPT ఇవన్నీ వస్తున్న టెక్నాలజీలో మీకు క్వాలిఫికేషన్ ఉంటే సరిపోదు, మీకు ఖచ్చితంగా స్కిల్స్ ఉండాలి. సో ఇవన్నీ నాకు వచ్చిన తర్వాత నేను ఇట్లా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన కాబట్టి నాలాగా ఎవ్వరు ఫేస్ చేయకూడదు. నాకు ఇంత స్కిల్స్ ఉండేనే నేను ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానంటే ఇంకా నార్మల్ పీపుల్ వాళ్ళది ఎట్లుంటది? తిండికి కూడా తిండి లేని వాళ్ళు ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవుతారు? ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలి అండ్ ఆ లొకేషన్ కి వెళ్ళాలి, ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉండవు అనమాట. సో అలాంటి వాళ్ళకి నేనేం మోటో తీసుకున్నానంటే గవర్నమెంట్ తో టైఅప్ అయ్యి ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ సర్టిఫికేషన్, ఫ్రీ ప్లేస్మెంట్, ఫ్రీ ట్రైనింగ్, కంప్లీట్లీ ఫ్రీ. దే విల్ నాట్ చార్జ్ సింగిల్ పెనీ ఆల్సో. సో ఇలాంటివి అనమాట. ఎవరైతే ఏపీ తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా సో వీళ్ళకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. అన్న జాబ్ డైరెక్ట్ గా జాబ్స్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా ఎటువంటి స్కిల్స్ లేకుండా జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారంటే ప్రొవైడ్ చేస్తాను. అది ఎలా అంటే వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇచ్చి లైక్ 1 month 2 months ట్రైనింగ్ అని ఉంటాయి. జావా, పైథాన్, ఒరాకిల్ ఎట్లా అయితే ఉంటాయో సో అలాంటి ట్రైనింగ్ ఉంటాయి. అండ్ అలాంటి ట్రైనింగ్ ఏవైతే ఉంటాయో కోర్సెస్ కి అలాంటి వాటికి మనీ అనేది ఛార్జ్ చేయరు, కంప్లీట్లీ ఫ్రీ. సో ఈ ఫ్రీ కోర్స్ లోనే వాళ్ళకి ఫ్రీ సర్టిఫికేషన్, ఫ్రీ ప్లేస్మెంట్ ఇచ్చి సో వాళ్ళని ఒక జాబ్ ఇచ్చేంత వరకు వాళ్ళని మంచిగా డెవలప్ చేస్తాను అనమాట. సో ఇలాంటి ఉంటుంది క్వాలిఫికేషన్ తో. సో చాలా మంది అనుకునేది ఇదే కాబట్టి ఏంటంటే లైక్ రైడర్ సూర్య హెల్పింగ్ చేస్తున్నాడు కదంటే ఇప్పటి నుంచే హెల్ప్ చేస్తున్నాడు. కరోనా బిఫోరే 2018 లో మీరు చెక్ చేసుకుంటే సురేష్ ఆల్ జాబ్స్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఆల్మోస్ట్ 75,000 సబ్స్క్రైబర్స్ పైన ఉన్నారు మనకి. సో దాంట్లో చెక్ చేసుకుంటే సేమ్ ఇప్పుడు రైడర్ సూర్య నన్ను ఎంతగానో ఆరాధిస్తున్నారు నా వ్యూవర్స్. సేమ్ దాంట్లోనే నేను ఎంత స్ట్రగుల్ అయినా నా వ్యూవర్స్, నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్స్ కోసం ఎంత స్ట్రగుల్ అని చెప్పేసి దాంట్లో ఉంటుంది. ప్రతి పేదవాడి నుంచి పెద్ద గొప్పవాడి వరకు ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ వీడియో అక్కడ ఉంటుంది. ఇంటర్వ్యూని ఎలా గ్రాప్ చేయాలని చెప్పేసి అండ్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి అండ్ మనకి లేడీస్ కి సంబంధించింది కానీ జెంట్స్ కి సంబంధించింది కానీ రిటైర్డ్ పర్సన్స్ ఉంటారు. సో వాళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీస్ దాంట్లో ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే వీడియో
అక్కడ ఉంటుంది. ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా కంటిన్యూ అది, కాకపోతే రైడర్ సూర్యకి ఎక్కువ అయిపోయారు, నోన్ అయిపోయారు. యాక్చువల్లీ ఏంటంటే సో ఈ ప్రెసెంట్ డేస్ లో చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసుకున్నారు, ఎలా జాబ్ తెచ్చుకోవాలని చెప్పేసి ఏఐ చాట్ జీపీటీ యూజ్ చేస్తున్నారు. సో ఆ టైంలో బిఫోర్ 2018 బిఫోర్ కరోనా టైంలో సో ఇంత అవేర్నెస్ లేకపోయేది నా వ్యూవర్స్ కి ఎవరైతే ఉంటారో, సో వాళ్ళకి ఇంత అవేర్నెస్ లేకపోయేది. అప్పుడు నేను ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ అందరికీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జస్ట్ నా కెరియర్ ఇంపార్టెంట్ అండ్ ఎవరైతే మిడిల్ క్లాస్ పూర్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కెరియర్ ఇంపార్టెంట్ కాబట్టి సో రైడర్ సూర్య ఏంటంటే ఇప్పుడు నేను జాబ్ ఇప్పిస్తే వాళ్ళకి జాబ్ చేసుకొని అమౌంట్ ఎర్న్ చేస్తుంటారు. అలా కాకుండా డైరెక్ట్ నేనే హెల్ప్ చేస్తే అమౌంట్ ఇచ్చి వాళ్ళని ఒక మిడిల్ క్లాస్ నుంచి ఒక రిచ్ లెవెల్ కి కానీ లేకపోతే ఒక పూర్ నుంచి ఒక మిడిల్ క్లాస్ లెవెల్ కానీ తీసుకొని వస్తే అట్లీస్ట్ ఒక హెల్ప్ చేసిన ఉంటది కదా, వానికి జాబ్ చేసుకుని వాడు సంపాదించుకునేది వేరే ఉంటుంది, ఒకటి హెల్ప్ చేసేది వేరే ఉంటుంది. సో దాని జాబ్స్ కన్నా బెస్ట్ నాకు రైడర్ సూర్య అనిపించింది కాబట్టి సో రైడర్ సూర్య పైన ఫోకస్ చేస్తున్నాను, దానిపైన కూడా ఫోకస్ చేస్తున్నాను. ఎవరైనా అన్న జాబ్ ఏమైనా ఉందా, ఏమైనా జాబ్ ఉంటే చెప్పండి, నాకు క్వాలిఫికేషన్ ఓన్లీ 10th అన్న, నాకు ఎటువంటి స్కిల్స్ లేవు, ఏదైనా చిన్న జాబ్ ఉంటే చెప్పండి, అట్లీస్ట్ ఒక 10,000 ఒక 15,000 జాబ్ ఉంటే చెప్పండి అని. సో అలాంటివి చెప్తాను, నేను హెల్పింగ్ కూడా చేస్తాను. సో వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి చెప్తాను. ఓకే, అంటే ఈ రైడింగ్ అనేది ఏ ఊరు అంటే ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు? అంటే కొంతమంది పాపులర్ కావాలని కొంతమంది ఉంటారు, కొంతమందికి ఏమో ప్రదేశాలు తిరగాలన్నది కొందరికి ఎక్సైట్మెంట్ ఉంటది, చూడాలి మనం బైక్ మీద వెళ్ళాలి, థ్రిల్ ఉంటదని. మీరు ఎలా స్టార్ట్ చేశారు మీ జర్నీ? సేమ్ ఇంతే. యాక్చువల్లీ నేను ఇది స్టార్ట్ చేయాలనుకుంటుంది ప్రజలు తిరిగితే నాకు తెలుస్తుంది నేను ఎలా ఉండాలి, ప్రజల నుంచి తెలుసుకోవాలి. అంటే ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మన దేశం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలా ఉంటే వాళ్ళకి నచ్చుతుంది, ఎలా ఉండాలి, అంటే సొసైటీని ఎలా మార్చాలి. ప్రజెంట్ ఉన్న సొసైటీలో మీరు చూస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ, కొంతమంది గురించి మాట్లాడుతున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ, పొలిటీషియన్స్ కానీ అండ్ మన ఏదైతే పబ్లిక్ ఉంటారో వీళ్ళ నుంచి చూస్తున్నాం. సో ప్రతి ఒక్క దగ్గర ఎలా ఉంటుందంటే ఏమి దౌర్జన్యం, ఏంది అక్రమాలు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఇలా ఉంటుంది అనమాట. సో మనము ఇప్పుడైతే ఎట్లయితే జాబ్స్ లేని వాళ్ళకి జాబ్స్ అనేది క్రియేట్ చేపిస్తున్నాము, పూర్ పీపుల్స్ వాళ్ళకి ఏమో అమౌంట్ లైక్ మెడిసిన్స్ కి కావచ్చు, జ్యూస్ కి నేను చేసే చిన్న అమౌంట్ హెల్ప్. సో వాళ్ళ లాంటి వాళ్ళకి ఇట్లనే ఏవైతే ఎవరికైనా ప్రాబ్లం ఉంది అని అంటే నా త్రూ అయ్యేంత హెల్ప్. సో వాళ్ళకి ఎలా ఉంటే నచ్చుతుంది అని చెప్పేసి సొసైటీని చేంజ్ చేయాలి ఫ్యూచర్ లో. నాకున్న లెవెల్ కి ప్రెసెంట్ నేను బేసిక్ స్టెప్ బై స్టెప్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ఫ్యూచర్ లో అనుకుంటే సో సొసైటీలో కొన్ని చేంజెస్ చేయడం కానీ, డిపార్ట్మెంట్ లో కొన్ని చేంజెస్ చేయడం లాంటివి కానీ, సో ప్రతి ఒక్క చేంజెస్ అలా ఎలాంటి చేంజెస్ అంటే ఒకటి ప్రతి ఒక్కరికి మంచిగా ఉండాలి, ఎటువంటి కష్టం లేకుండా ఉండాలి, మంచిగా ఇంట్లో కూర్చొని తినాలని నేను అంటలేను. ప్రతి ఒక్కరు కష్టపడాలి, కానీ కష్టంకి తగ్గట్టు ప్రతిఫలం దక్కాలి. సో అలాంటిది ఉండాలి అని అంటే సొసైటీ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఏదైతే గవర్నమెంట్ ఏదైతే లా ఉందో మనకి ఆ లా అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. సో కొంతమంది వల్ల లా అనేది పర్ఫెక్ట్ గానే ఉంది, బట్ కొంతమంది వల్ల ఆ లా అనేది మిస్యూజ్ చేస్తున్నారు. సో అలాంటి జరగకుండా ఉండాలంటే పర్ఫెక్ట్ పర్సన్స్ ఉండాలి. సో శ్రీకృష్ణుడు మనకు ఒకటి చెప్తాడు, ఎప్పుడైతే అసమర్థులు మౌనంగా ఉంటారో అప్పుడే ఈ దుర్మార్గులు అనేది రాజ్యాన్ని వెళ్తారని చెప్పేసి. సో అప్పుడు నాకు అనిపించింది ఆ చిన్న లైన్ అనేది నన్ను చేంజ్ చేసింది. సో దానివల్ల నేను పబ్లిక్ లో తిరిగితే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం తిరిగితే మనం ఎలా ఉండాలి, మన సంప్రదాయం ఏం నేర్పిస్తుంది మనకి, మన ధర్మం ఏం నేర్పిస్తుంది అని చెప్పేసి సో ఈ పబ్లిక్ లో తిరగడం జరుగుతుంది. పబ్లిక్ లో ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నాను, నాకున్న ఏజ్ కి నాకున్న ఎక్స్పీరియన్స్ కి. లైక్ ఇప్పుడు బేసిక్ గా తెలుసుకున్నాను. సో ఇలానే నాకు జనాలు ఇంకా చెప్తే, నా ఫాలోవర్స్ నా వ్యూవర్స్ ఇంకా నాకు కొన్ని కష్టాలు అనేవి రావాలి, కష్టాలు ప్రతి ఒక్కరికి రావాలి. ఈ కష్టాలు అనేవి వస్తే నాకు ఎలా ఉండాలి, ఫ్యూచర్ లో ఎలా డెవలప్ అవ్వాలి, నేను డెవలప్ అవ్వచ్చు అనమాట. సో ప్రతి ఒక్కటి తెలుసుకుందాం అని చెప్పేసి ఇలాంటి రైడింగ్ స్టార్ట్ చేశాను అన్నమాట. ఓకే, ఏం నేర్చుకున్నారు రైడింగ్ అంటే? స్టార్టింగ్ లో మీరు తెలుసుకోవాలని అనుకున్నారు కదా, అంటే సమాజంలో ఎంటర్ కాకముందు మనం అనుకున్నదే అది అనుకుంటాం. సమాజంలో వన్స్ ఎంటర్ అయిన తర్వాత మీరు ఏం నేర్చుకున్నారు? అంటే ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క డిఫరెంట్ లాగా ఉంటది. ఇప్పుడు పూణే కానివ్వండి, బాంబే కానివ్వండి, ఇవన్నీ సంథింగ్ మన తెలంగాణ, తెలుగు వాళ్ళు వేరే, హిందీ వాళ్ళు వేరే, రకరకాలు ఉంటాయి కదా. ఇలాంటి ప్లేసెస్ లో మీరు వెళ్ళినప్పుడు ఏం నేర్చుకున్నారు? ఒక్కొక్క ప్రదేశంలో ఏమేమి నేర్చుకున్నారు? సేమ్ అంతే, మనకి మెయిన్ గా కావాల్సింది ఫుడ్. ఇప్పుడు బ్రతుకున్నాము అని అంటే ఫుడ్ గురించి, బ్రతకాలనన్నా తింటేనే బ్రతుకుతాం. సో ఇలా ఉంది కాబట్టి మెయిన్ ఫుడ్ కి సంబంధించింది. ఒక పేదవాడికి నా మెయిన్ మోటో రైడర్ సూర్య అనే మెయిన్ మోటో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఫుడ్ అనేది, అది గొప్ప వాళ్ళలో కొంతమంది గొప్ప వాళ్ళకు కూడా ప్రాపర్ గా ఫుడ్ అనేది లేదు, వాళ్ళకు ఉన్న కష్టాలు వాళ్ళకు ఉన్న వల్ల. సో ప్రతి ఒక్క వాడికి ఫుడ్ ప్రాపర్ గా దక్కాలి, అది ప్రాపర్ వేలో. ఇప్పుడు ఎట్లా అంటే ప్రతి దాంట్లో కల్తీ అయిపోయింది. సో ఇవన్నీ ప్రతి దాంట్లో చెక్ చేసుకుంటూ నాకు మెయిన్ గా అర్థమైంది ఏంటి అని అంటే, సో చాలా మందికి ఇప్పుడు
గొప్పవాడు ఇంకా గొప్పవాడు అవుతున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు అని ఇది ఒకటి ఫస్ట్ పాయింట్ నాకు అర్థమైపోయింది. ఒక పేదవాడికి కరెక్ట్ గా వేరే సహాయం కావాలి అని అంటే ముందు మనము ఈ సొసైటీని క్వశ్చన్ చేయాలి. సొసైటీని క్వశ్చన్ చేయాలంటే పబ్లిక్ లో అవేర్నెస్ రావాలి. పబ్లిక్ లో అవేర్నెస్ రావాలంటే నాలాంటి వాళ్ళు కొంతమంది, నేను కావచ్చు, నాలాంటి వాళ్ళు కావచ్చు, పబ్లిక్ లో అవేర్నెస్ అనేది తీసుకురావాలి. అలా ఉండకూడదు. నీకనే కొన్ని రైట్స్ ఉంటాయి. ఈ మన ఏదైతే ఇండియా ఉందో కొన్ని రైట్స్ అనేది తీసుకొచ్చింది. ప్రెసిడెంట్ కైనా పిఎం కైనా ఏదైతే రైట్ ఉందో అదే రైట్ ఒక బిచ్చగాడు కూడా అదే రైట్ ఉంది. సేమ్ రైట్ ప్రతి ఒక్కరికి ఉంది. మనిషి అనేవాడికి మనిషి అనేవాడు ప్రెసిడెంట్ అయినా మనిషియే, పేదవాడైనా మనిషి. ప్రతి ఒక్కరికి ఒకే రైట్ ఉండాలి. అలా కాదని చెప్పేసి పూర్ పీపుల్ ని ఒకలాగా, గొప్ప వాళ్ళని ఒకలాగా, అలా ఇంకా ఇలా మాట్లాడుకుంటే రిలీజియన్ మాట్లాడొచ్చు, నేను క్యాస్ట్ మాట్లాడొచ్చు. బట్ ఇట్లా ఏంది అని అంటే ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టినట్టు అవుతుంది. సో అలాంటివి నేను చెప్పాలనుకుంటలేను. బట్ ఏంటంటే నా మెయిన్ మోటో, ఎటువంటి రిలీజియన్ నేను డిస్టర్బ్ చేయను, ఎటువంటి క్యాస్ట్ వాళ్ళని నేను డిస్టర్బ్ చేయను. బట్ మీరు పెద్ద హోదాలో ఉన్నారు, మాది పెద్ద సంబంధించింది అని అంటే మాత్రం ఊరుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ అక్రమాలు ఎన్నో రోజులు ఉండవు, గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు చేసేది నేను ఏం చేయలేకపోవచ్చు. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లా నేను ఓన్లీ సహాయం మాత్రమే చేయొచ్చు. కానీ ఫ్యూచర్ అనేది ఒకటి ఉంది. అది ఎప్పటికి నిజం అనేది ఎప్పటికైనా బయటపడుతుంది. మీ అక్రమాలు ఎన్నో రోజులు ఉండవు. సో అవన్నీ ఎప్పటికైనా అంతమవుతాయి. సో గుర్తుపెట్టుకోండి. తప్పు చేసే ముందు గుర్తుపెట్టుకోండి. ఇక నేను చెప్పాలనుకుంటలేను, ఫ్యూచర్ లో చెప్తాను. ఇప్పుడు టైం లేదు నాకు, ఓన్లీ 5-10 years లో ఆ తర్వాత చెప్తాను. ఇప్పుడున్న నాకున్న బ్యాక్గ్రౌండ్ కి నేను ఏమి చేయలేను కాబట్టి నాకు తెలుసు. నా మెయిన్ ఫోకస్ బ్యాక్గ్రౌండ్ బిల్డ్ చేసుకోవాలి అండ్ నాకంటూ ఫైనాన్షియల్ డెవలప్ అవ్వాలి. ఈ రెండు ఉంటే ఏదైనా సాధించవచ్చు. ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇది. నువ్వు ఈ సమాజంలో బ్రతకాలి అని అంటే నీకు బ్యాక్గ్రౌండ్ అయినా, పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ అయినా ఉండాలి, లేకపోతే బాగా డబ్బున్నోడైనా కావాలి. ఈ రెండు ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఈ రెండు ఉన్న బిల్డ్ చేసుకున్న రోజు ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ సొసైటీలో పేదవాడికి ఏంటి దౌర్జన్యం, ఏంటి అక్రమాలు అని చెప్పేసి ఇటువంటి సిచ్యువేషన్ కి నేను తీసుకురాను. బట్ వాళ్ళు కష్టపడాలి, ప్రతి ఒక్కటి ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కష్టపడాలి, అన్ని ఉంటాయి. వాళ్ళకి కష్టాలను వస్తాయి, బాధలను వస్తాయి, బాగా శ్రమించాలి, అన్ని ఉంటాయి. బట్ దౌర్జన్యాలు, ఈ అక్రమాలు అనేవి, ఇంత పాపమా అనేవి ఇలాంటివి మాత్రం ఉండకూడదు. అది ఫ్యూచర్ అనేది ఖచ్చితంగా తీసుకొస్తాను. అంటే ఏ రకంగా తీసుకొస్తారు? ఎలాంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు మీరు ఫ్యూచర్ లో మార్చడానికి? అంటే బాగా హట్ అయినట్టున్నారా ఎవరితోనైనా? చాలా చాలా. ఇవన్నీ యాక్చువల్లీ చెప్పాలి అని అంటే దేవుడు కొంతమందికి మాత్రమే కష్టాలు ఇస్తాడు. ఎలాంటి వాళ్ళకి ఇస్తాడంటే వీడు లోకం కోసం లోక కళ్యాణం చేయబోతున్నాడు. సో ఇట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి కష్టాలు ఇవ్వాలి. ప్రతి ఒక్కటి చెప్పాలంటే ఒక పేదవాడి నుంచి అట్లీస్ట్ ఒక మిడిల్ క్లాస్ తీసుకొచ్చిండానంటే కారణము నీ నుంచి 10 మందికి నువ్వు యూజ్ అవ్వాలి, 10 మందికి నువ్వు సహాయం చేయాలి, 10 మందికి అవేర్నెస్ తీసుకురావాలి, వాళ్ళ రైట్స్ ఏంటో నువ్వు తీసుకొని రావాలి అని చెప్పేసి ఆ భగవంతుడు నాకు ఇచ్చిండు, కొన్ని కష్టాలు అనేవి ఇచ్చిండు. ఆ కష్టాలు అనేవి ఎదుటి వాళ్ళకి రానియకుండా నువ్వు చెయ్యాలని చెప్పేసి నీ కష్టాలు ఇస్తున్నాను. నువ్వు భరిస్తావు కాబట్టి నీకు ఈ కష్టాలు ఇస్తున్నాను. వేరే వాళ్ళు భరించలేరు, ఈ కష్టాలు నాకేంటని చెప్పేసి కష్టాలు చూసి పారిపోతుంటారు. ఎప్పుడు కూడా నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరు చెప్తున్నాను, కష్టాలు చూసి ఎప్పుడు కూడా పారిపోకూడదు. ఆ కష్టాలు అనేవి మనకు వస్తున్నాయంటే మన కోసమే వస్తున్నాయి, మన మంచి కోసమే వస్తున్నాయి. మనం ఫ్యూచర్ లో బిల్డ్ అవ్వాలి అని అంటే ఆ కష్టాలు అనేవి రావాలి. అప్పుడే చెప్తున్నాను కదా, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే కొన్ని కష్టాలు అనేవి ఒక మనిషికి వస్తాయో, కష్టాలు వచ్చినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తాం. ఏంటి నాకు ఇన్ని కష్టాలు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఏంటి, నాకే ఇన్ని కష్టాలు, అందరూ బాగున్నారు కదా అని అనిపిస్తుంది. కొంచెం ఓపిక పట్టండి. ఆ తర్వాత ఈ కష్టం నేను భరించలేకపోతున్నా, ఇంకా నేను సూసైడ్ చేసుకుంటా, చచ్చిపోతా, నాకంటే ఎవరు లేరు కొంతమంది అనుకుంటారు. అప్పుడు కూడా భరించండి. ఇంకొక స్టేజ్కి వస్తుంటారు, ఆల్మోస్ట్ 3-4 స్టేజెస్కి వస్తుంటారు. ఇంకోసారి నాకు వద్దు, ఈ సమాజం వద్దు, ఎవరిని నమ్మను నేను, నాకు ఇంకెవ్వరు లేరు, ఈ మనుషులే ఇంత అని చెప్పేసి మనుషుల మీద మొత్తం మీరు ఎట్లా అంటే ఒక నెగిటివిటీ ఇంప్రెషన్ వస్తుందన్నమాట. అప్పుడు కూడా కొంచెం ఓపిక పట్టండి. తర్వాత ఫైనల్ స్టేజ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఫైనల్ స్టేజ్ అప్పటి వరకు మీరు వస్తుండ్రు అని అంటే ఆ ఫైనల్ స్టేజ్ లో మీరు ఎంత పవర్ఫుల్ గా తయారవుతారంటే నేను మీకు మాట ఇస్తున్నాను. అప్పుడు ఈ 4-5 స్టేజెస్ అనేవి దాటండి. మీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత అవమానించినా, మీ ఫ్యామిలీ కానీ, మీ రిలేటివ్స్ కానీ, ఎవరైనా సరే మిమ్మల్ని ఎంత కష్టాలు అనుభవిస్తున్నారంటే కొంచెం ఓపిక పట్టి సూసైడ్ వరకు వెళ్ళకండి. కొంచెం ఓపిక పట్టండి. తర్వాత మీరు వండర్స్ క్రియేట్ చేస్తారు. చెప్తున్నాను కదా నేను, వండర్స్ అంటే వండర్స్ క్రియేట్ చేస్తారు. మీ ముందు ఎట్లయితే ప్రతి ఒక్కరు మీ కింద రావాలనుకుంటారో అప్పుడు ఖచ్చితంగా మీ కింద వస్తారు. ప్రతి ఒక్కరు మీ మాట వినాల్సిందే. అంత పవర్ఫుల్ గా తయారవుతారు మీరు, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ మీ ముందు చీమతో కూడా,
చిన్న ఇట్లా తీసి పడేస్తారు మీరు. అలా ఉంటే ఏ ప్రాబ్లం, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే ఈజీగా ఫేస్ చేయగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, కొంచెం ఓపిక, ప్రతి ఒక్కరికి పేషెన్స్ అనేది ఇంపార్టెంట్. ఆ పేషెన్స్ క్రాస్ అయిపోయినామనంటే కథం, మనల్ని ఆపేవాడు ఎవ్వరు ఉండరు. కానీ గుర్తుపెట్టుకోండి, దీంట్లో కూడా ఎప్పుడైతే నీకంటూ కొంచెం ఒక స్టేజ్ వస్తుందో, నీకంటూ మొత్తం ఈ మైండ్, పబ్లిక్ ఎలా ఉంది, సొసైటీ ఏంటో మనకు అంతా అర్థమైపోతుంది. ఎప్పుడైతే సూసైడ్ నుంచి బయటకు వచ్చేస్తామో మొత్తం సొసైటీ అనేది మనకు అర్థమైపోతుంది. ఎవరితో ఎలా ఉండాలి, ఒక పూర్ పీపుల్ తోనే ఎలా ఉండాలి, రిచ్ పీపుల్ తోనే ఎలా ఉండాలి, ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్ తోనే ఎలా ఉండాలి, ఒక డిపార్ట్మెంట్ తోనే ఉండాలి, ఇవన్నీ మనకి అప్పుడు క్లియర్ గా అర్థమైపోతాయి. అప్పుడు కనుక నువ్వు అర్థమైనప్పుడు నువ్వు రాంగ్ వేలో తీసుకున్నావు అంటే అదే నీ పతనం. గుర్తుపెట్టుకోండి, 2 వేలు ఉంటాయి, రాంగ్ వే, రైట్ వే. రాంగ్ వేకి వెళ్ళినామనంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆ ధర్మం అనేది ఎన్నో రోజులు ఉండదు, పతనం అవుతావు. ఒకటి, ధర్మ మార్గాన్ని వెళ్ళానంటే ఈ సృష్టి మొత్తము నీ వైపు ఉంటుంది. నువ్వు ఏది చేసినా కూడా ఆ సృష్టికి సపోర్ట్ ఇస్తుంది. రైట్ వేలో వెళ్ళు, అప్పుడు నిన్ను ఆపేవాడు ఎవ్వడు ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. మీరు చాలా హెల్పింగ్ చేస్తుంటారు కదా, అంటే మీకు 200 కావాలి, 500 కావాలి, 1000 కావాలని మెసేజెస్ చేస్తుంటారు కదా, అంటే చాలా మంది కామెంట్స్ పెడుతుంటారు కదా, మీరు దాంట్లో ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? అంటే వీడికి కరెక్ట్ నీడ్ ఉంది అమౌంట్ అని ఎలా మీరు దానికి చూస్ చేసి వాళ్ళకి అమౌంట్ పంపిస్తుంటారు? ఫస్ట్ మెడికల్ డాక్యుమెంట్స్ అడుగుతాను. సో యాక్చువల్లీ వాళ్ళు కొంతమంది యాక్చువల్లీ చెప్పలేనంటే నేను ఇట్లా నార్మల్ బేసిక్ చెప్తున్నాను, ఏమనుకోకండి. సో ప్రతి వ్యూవర్స్ కి అండ్ ఫాలోవర్స్ కి ప్రతి ఒక్కరికి తెలవాలి ఇది, ఎందుకంటే బేసిక్ నుంచి చెప్తాను. ప్రతి ఒక్కసారి డైరెక్ట్ ఒకటేసారి నేను ప్రూఫ్స్ అడుగుతాను, అలాంటి చెప్పాను. వాళ్ళు కూడా తెలుసుకుంటారు, ఓకే అన్నయ్యకి ఇలా మెసేజ్ చేయకూడదేమో అని చెప్పేసి క్లియర్ గా పాయింట్ కి వచ్చేస్తారు. కొంతమంది హాయ్, కొంతమంది హెల్ప్ అన్న, హెల్ప్ మీ డైరెక్ట్ ఇలా పెట్టేస్తుంటారు. సో మీ మెసేజెస్ నేను చూడని అంత, నాకు యాక్చువల్లీ మీకు క్లియర్ గా చెప్తాను వినండి. నాకున్న ప్రెసెంట్ ఎలా వర్క్స్ ప్రెషర్స్ కి నేను ఇవన్నీ హ్యాండిల్ చేయలేను. నాకు ఎటువంటి టీం లేదు, కంప్లీట్ నేను ఒక్కనే హ్యాండిల్ చేసుకోవాలి. ఏదైనా సరే, లైక్ ఎడిటింగ్ కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, నా జాబ్ కానీ, నా ఫ్యామిలీ కానీ, ప్రతి ఒక్క నా పేరెంట్స్ తో ఏదైతే టైం స్పెండ్ చేస్తానో ఇవన్నీ, నా ప్రాక్టీస్ కానీ ఏదైతే, ఇవన్నీ నేను ఒక్కనే హ్యాండిల్ చేసుకోవాలి. ఇవన్నీ హ్యాండిల్ చేసుకుంటూ ప్రతి ఒక్కరి మెసేజెస్ కి, అండ్ ఇంకోటి నా ఫాలోవర్స్ ఆల్మోస్ట్ 50K పైన ఉన్నారు. సో అండ్ వ్యూస్ ఎంత వస్తుంది? వ్యూస్ ఆల్మోస్ట్ 1 lakh, 2 lakhs, 5 lakhs ఇలా వ్యూస్ ఉంటున్నాయి. సో ఈ వ్యూస్ లా అట్లీస్ట్ ఒక 1 lakh వేసుకుందాం. ఒక్క వీడియోకి ఓన్లీ 1 lakh వేసుకున్నా కూడా 1 lakh వ్యూస్ లో అట్లీస్ట్ ఒక 50,000 అయినా మెసేజెస్ చేయరా, డిఎం 50,000 తీసేద్దాం. అట్లీస్ట్ ఒక 25 చేయరా, 25 తీసేద్దాం, 15,000 చేయరా. సో ఈ 15,000 మెంబర్స్ కి ప్రతి ఒక్కరికి చెప్పండి వాట్స్ యువర్ ప్రాబ్లమ్ అని చెప్పేసి ఒకరికి రిప్లై ఇవ్వాలి. తర్వాత వాళ్ళు మెసేజ్ చేస్తారు, అన్న ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఇలా చేస్తుంటారు. ఇలా కొంతమంది మీరు టైం వేస్ట్ చేసుకుంటూ నన్ను టైం వేస్ట్ చేస్తున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, వ్యూవర్స్ అండ్ ఫాలోవర్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను క్లియర్ గా చెప్తున్నాను. మీకు ఏమైనా ప్రాబ్లం ఉందంటే డైరెక్ట్ గా మెసేజెస్ పెట్టండి. అన్నయ్య ఈ ప్రాబ్లం ఉందన్న, నాకు ప్రెసెంట్ ఈ హాస్పిటల్లో ఉన్నాను, ఇవి మెడికల్ డాక్యుమెంట్స్ అన్న, ఇవి చూడండి, మీకు జెన్యూన్ అనిపిస్తేనే సెండ్ చేయను అని చెప్పి ప్రతి ఒక్కరు పెడితే నేను ఆన్ ద స్పాట్ చూసి ఆన్ ద స్పాట్ హెల్ప్ చేస్తాను. అలా కాకుండా మీరు ఈరోజు మెసేజ్ చేసి హాయ్ అని మెసేజ్ పెట్టి మీరు తర్వాత మళ్ళీ వాట్ ఇస్ మా టెల్ మీ అని చెప్పేసి అడుగు చెప్తాను. నేను చెప్పినప్పుడు మీరు ఐ నీడ్ యువర్ హెల్ప్ అని చెప్పేసాను. మళ్ళీ ఇంకొక మెసేజ్ ఒక 10 days తర్వాత మళ్ళీ ఇంకొక మెసేజ్ ఏం పెడుతున్నారు, అన్న ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను అంటున్నారు. మళ్ళీ రిప్లై ఇచ్చేసరికి మళ్ళీ మీరు ఒక 10 days తర్వాత మళ్ళీ ఇంకొక మెసేజ్ పెడుతున్నారు. ఇలా ఏమైపోతుంది, టైం అంతా వేస్ట్ అవుతుంది, ఫేక్ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఏదో ఒకటి క్లియర్ గా మీరు ఫస్ట్ మొత్తం మెసేజ్ రాసేయండి, ప్రూఫ్స్ పెట్టండి. అన్న ఈ ప్రాబ్లం ఉంది, ఇలా ఉంది అని చెప్పేసి నేను ఆన్ ద స్పాట్ హెల్ప్ చేయగలుగుతా. అన్నయ్య నువ్వు హెల్ప్ చేయట్లేదన్నా, చాలా టైం తీసుకుంటావు అన్న అంటే, మీ ఒక్కరికే కాదు కదా నేను హెల్ప్ చేసేది, మీలాగా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ హెల్ప్ చేయాలి కదా నేను. వాళ్ళందరికీ ఈ రైడర్ సూర్య అనేది క్రియేట్ చేసింది ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వాలని చెప్పేసి. నీ ఒక్కడికి నేను హెల్ప్ చేసిన అనుకోండి, వేరే వాళ్ళు ఏమనుకుంటారు అంటే, వాళ్ళు నీకు తెలిసిన వాళ్ళ, మీరు రిలేటివ్సా అని చెప్పి శిలాను అంటుంటారు అనమాట. ఫేక్ అనుకుంటారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి హెల్ప్ చేసిన అనుకుంటా, మనలాంటి వాళ్ళకి చేయర్లే అని చెప్పేసి ఇలా ఫేక్ స్ప్రెడ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, ఒక మెసేజ్ ఏమైనా ఉంటే ఆన్ ద స్పాట్ పెట్టేసేయండి, ప్రూఫ్స్ పెట్టేసేయండి, ఆన్ ద స్పాట్ నేను పేమెంట్ చేసేస్తాను. లైక్ నేను ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో, ప్రెసెంట్ ఉన్న నాకు చాలా ఏవైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నీ ఫేస్ చేసుకుని వస్తున్నాం కాబట్టి జస్ట్ బేసిక్ అమౌంట్, స్టార్టింగ్ లో నాకు ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి thousands of అమౌంట్ నేను సెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు తర్వాత 500 సెండ్ చేయడం జరిగింది, తర్వాత 300, 200 ఇలా. ప్రెసెంట్ అయితే ఓన్లీ 100 లైక్ మెడిసిన్స్ కి మాత్రమే, మెడిసిన్స్ ఆర్ జ్యూస్ కి మాత్రమే నేను సెండ్ చేస్తున్నాను. మెయిన్ గా నేను ఇప్పుడు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, గైస్ ఒక్కటే చెప్తాను, క్లియర్ గా వినండి. ఏమైనా ప్రాబ్లం ఉందంటే కనుక మీరు క్లియర్ గా మొత్తం నోట్ చేయండి. అన్న ఈ ప్రాబ్లం ఉందన్న, అన్న నాకు ఈ హెల్ప్ కావాలన్నా, ఇక డాక్యుమెంట్స్ పెడుతున్నానన్నా, అర్జెంట్ ఉందన్నా,
దయచేసి అర్థం చేసుకోండి. అంటే ఆన్ ద స్పాట్ నేను పేమెంట్ చేస్తాను. అలా కాదు అని అంటే మీరు ఒక మెసేజ్ చేస్తారు హాయ్ అని చెప్పేసి, నేను రిప్లై ఇస్తుంటాను ఎస్ మా టెల్ మీ అని అంట. ఆ టైంలో మీరు ఆన్లైన్ ఉండరు, లేకపోతే నేనన్నా ఆన్లైన్ ఉండనేమో, మళ్ళీ మీరు మెసేజ్ పెడుతుంటారు. ఆ టైంలో వేరే వాళ్ళకి హెల్ప్ చేయాల్సి వస్తుంది. నేను ఆ టైంలో వేరే వాళ్ళకి హెల్ప్ చేసే టైంలో మిమ్మల్ని మర్చిపోతాను అనమాట. ఇంకొకరికి హెల్ప్ చేయాలి. ఇట్లా హెల్ప్ చేసుకుని పోతే మీ మెసేజెస్ ఎక్కడికి వెళ్తే అర్థం చేసుకోండి. ఓకేనా? అలాగే మీరు ఒక మెసేజ్ చేసినా అన్న, మీరు ఎంత జెన్యున్ గా పెట్టినా, ఎంత ప్రూఫ్ పెట్టినా, ఎంత క్లియర్ గా పెట్టినా కూడా మీరు ఒక మెసేజ్ పెడుతుంటారు. మెసేజ్ పెట్టిన వెంటనే వేరే వాళ్ళు కూడా మెసేజెస్ చేస్తుంటారు కదా. అప్పుడు మెసేజెస్ చేసే టైంలో మీ కిందికి వెళ్ళిపోతుంటాయి కదా. దయచేసి మీరు ఇది కూడా అర్థం చేసుకోండి. అన్నయ్య నేను ఎప్పటి నుంచి, నువ్వు అంత జెన్యునే అయితే, నువ్వు నిజంగా అంత పర్ఫెక్ట్ గా హెల్ప్ చేసావు అనుకున్నట్లయితే, మరి నేను ఎప్పుడో 3-4 months బ్యాక్ అన్న హెల్ప్ అడిగిన నేను, మరి నాకెందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అన్న నువ్వు అని మీకు ఈ డౌట్ అనేది రావచ్చు. సో గుర్తుపెట్టుకోండి, మీరు మెసేజెస్ చేసిన టైంలో కొన్ని లాక్స్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయి గైస్ నాకు. మీరు నా వ్యూస్ చూసుకోండి. సరే వ్యూస్ అని వదిలేసేయండి, కామెంట్స్ చూసుకోండి. 5,000 కామెంట్స్, 10,000 కామెంట్స్, ఎన్ని కామెంట్స్ ఉన్నాయి చూసుకోండి. నాకు ఫ్యామిలీ ఉంటది కదా, నేను పర్సనల్ ఉంటది కదా, జాబ్ చేసుకోవాలి కదా, ఎన్నో ఉంటాయి నాకు కూడా. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, నా పైన డిపెండ్ అవ్వకండి మీరు. మీకు ఎటువంటి అరే అన్న మనకి ఏమైనా హెల్ప్ చేస్తాడేమో చూద్దాం, అట్లీస్ట్ మెడిసిన్స్ కి. ఓకే, ప్రజెంట్ మనకి శాలరీ ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ కి శాలరీ వస్తుంది. ఈ రోజు డేట్ 20 ఉంది. ఈ 10 days లో అన్నయ్య ఏమైనా హెల్ప్ చేయొచ్చేమో, మెడిసిన్స్ కన్నా యూజ్ అవుతాయి, అట్లీస్ట్ జ్యూస్ కన్నా యూజ్ అవుతాయి, దేనికన్నా యూజ్ అవుతాయేమో అన్నయ్యను ఒకసారి అడిగి చూద్దాం అని అనుకోని ఇలానే అడగండి తప్ప, నా మీదనే మొత్తం హోప్ పెట్టుకొని అన్నయ్య నువ్వు హెల్ప్ చేయాల్సిందన్న ఖచ్చితంగా అని హోప్ పెట్టుకుంటారని గుర్తు పెట్టుకోండి. మీకు నేను శత్రువులని కనిపిస్తాను. నేను మీకు ఒకవేళ హెల్ప్ చేయలేకపోయినా అనుకోండి, అన్నయ్య నాకు హెల్ప్ చేయలేదు ప్రజెంట్, గుర్తు పెట్టుకోండి. నేను ఒకటి చెప్తున్నాను, హెల్ప్ అనేది కరెక్ట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు హెల్ప్ చేసినప్పుడే ఆ హెల్ప్ అనేది ఒక యూజ్ ఉంటుంది. తర్వాత మీ ప్రాబ్లమ్స్ అనేవి అన్ని క్లియర్ అయిపోయిన తర్వాత నేను హెల్ప్ చేసినాను అనుకోండి, నా వల్ల కూడా మీకు యూజ్ ఉండదు కదా. అందుకే ఒకటి క్లియర్ గుర్తు పెట్టుకోండి, ఏ హెల్ప్ అని అడగండి, బట్ ఎట్లాంటి హెల్ప్ అని అంటే ఓకే ఒక లిమిట్ గా అడగాలి హెల్ప్ అయినా సరే. అంతేగాని మొత్తం అన్న మీదనే డిపెండ్ అవుదాం, అన్న లాక్స్ ఆఫ్ ఇస్తుంటాడు, అన్ననే మొత్తం అన్న అంటే అలా గుర్తుపెట్టుకోండి గైస్. నేను సొసైటీని ఎంత చేంజ్ చేద్దాం అనుకుంటున్నానో అలాగే వేరే వాళ్ళు ఏమనుకుంటారు, నాకన్నా తెలివైన వాళ్ళు, నాకన్నా మంచి వాళ్ళు, నాకన్నా గొప్ప వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, నీ వల్లనే సొసైటీ ఖరాబ్ అవుతుంది, నువ్వే సొసైటీని సోమరిపోతుగా తయారు చేస్తున్నావు అని వేరే వాళ్ళు నన్ను అనుకుంటారు. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి, మీ పైన మీరు డిపెండ్ అవ్వండి. మీకు లేదంటేనే ఇక తప్పదు అన్నప్పుడు మాత్రమే నన్ను అడగండి. ఓకేనా? వేరే హెల్ప్ అడగండి. అన్న మనం అందరం కలిసి ఈ సొసైటీని మార్చుదాము, ఎందుకు ఈ అక్రమాలు, ఎన్ని దౌర్జన్యాలు అని చెప్పేసి మీరు అడగండి. అప్పుడు మనం అందరం కలిసి అప్పుడు సొసైటీని మార్చుదాము. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఎవరిపైన ఎప్పుడు డిపెండ్ అవ్వద్దు. మీ కష్టం మీద మీరు మాత్రమే ఆధారపడి ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను మెయిన్ గా చెప్పాలనుకుంది ఒకటి, హెల్ప్ అనేది ఖచ్చితంగా చేస్తాను, బట్ ప్రతి దానికి ఒక చిన్న టైం అనేది పడుతుంది. ఓకేనా? మీలాగా కొన్ని వందల వేల మంది ఉన్నారు, ప్రతి ఒక్కరికి నేను హెల్ప్ చేయాలంటే నాకు ఒక టైం అనేది పడుతుంది గైస్. ఓకేనా? అర్థం చేసుకోండి మీరు కూడా. అంటే చాలా మంది కామెంట్స్ చూశాను మీది, ఈయన పైసలు హెల్ప్ చేయడు, ఉట్టిగానే చెప్తుంటాడు అని చెప్తుంటారు. దీనికి ఏమంటారు? అంటే కామెంట్స్ పెడుతున్నారు కింద, మెసేజ్ చూడరు, అసలు రిప్లై కూడా ఇవ్వడు, అసలు ఇవ్వడు, ఇదంతా ఫేక్ అని చెప్తారు. దీనికి ఏమంటారు మీరు? యాక్చువల్లీ ఇది చెప్పాలి అని అంటే వాళ్ళు పెయిన్ తీసుకున్నప్పుడు మాత్రమే అర్థమవుతుంది. లైక్ వాళ్ళు ఇప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసినా, ఒక యూట్యూబ్ క్రియేట్ చేసినా కూడా వాళ్ళు ఈ స్టేజ్ లో ఉంటే ఎవరినైనా సరే, ఇప్పుడు నేను ప్రతి ఒక్కరిని అనడానికి లేదు, మీరు కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గైస్, ఒకరిని అనే ముందు ప్రజెంట్ మనం ఎలా ఉన్నాము, ఒక వేలు చూపిస్తున్నాం అంటే 4 వేలు వెనకాల ఎట్లయితే ఉంటున్నాయో అలాగనే ఒకవేళ మనమే అతని పొజిషన్ ఉంటే మనకి ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అర్థం చేసుకోండి. మీరే కనుక ఇట్లనే వీడియోస్ క్రియేట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరి మన అనుకునే ఈ సొసైటీ, మన ఫ్యామిలీని మాత్రమే మనం అనుకుంటాం, అలా కాకుండా సొసైటీని మొత్తం మనం అనుకున్నవాడు వాడు ఎప్పుడు వానికి కష్టాలే ఉంటాయి, వాడికంటూ ఒక ఫ్రీ టైం అనేది ఉండదు, వాడు ఎప్పుడు బిజీనే ఉంటాడు. సో ఇప్పుడు మీకు చెప్తుంది ఏంటంటే ఫేక్ అనుకుంటా, మేము ఎప్పుడో మెసేజెస్ చేసి ఇంకా రెస్పాండ్ అవ్వలేదు, వాళ్ళకి సొంత వాళ్ళకి మాత్రమే చేస్తున్నాడు అని అనుకోకండి గైస్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు నా పొజిషన్ ఉంటే అది అర్థమవుతుంది. నేను కూడా మీలాగే ముందు అనుకున్నాను. మీకు గైస్ మీరు ఏమైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి అని చెప్పేసి అప్పట్లో నేను కాలేజ్ చేస్తున్న టైంలో హెల్ప్ అడుగుంటే నేను హెల్ప్ అడుగుండే అతను మెసేజ్ కి రెస్పాండ్ అవ్వలేదు. మొత్తం ఫేక్ అనుకుంటా, వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే హెల్ప్ చేస్తారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు, మన వాళ్ళకి రెస్పాండ్ అవ్వరు, ఇదంతా ఫేక్. అదే నేనే ఇన్స్టా ఐడి క్రియేట్ చేసుకుని నేనే పెట్టుకుంటే నేను ఎంతో మందికి హెల్ప్ చేయొచ్చు దేవుడా అని చెప్పేసి ఆ దేవుడిని నేను అడుగుండే, ఆ దేవుడు అలాగే నాకు హెల్ప్ చేసి నాకు కొంచెం ఫైనాన్షియల్ గానీ బ్యాక్గ్రౌండ్ కానీ ప్రతి ఒక్కటి డెవలప్ చేసి ఇప్పుడు ఇచ్చిండు. సో ఇప్పుడు నేనున్న ప్రెసెంట్ సిచ్యువేషన్, అప్పుడు నువ్వు ఒకరిని తప్పుగా అర్థం చేసుకున్నావు, ఆ తప్పుని అర్థం చేసుకున్నప్పుడు నీకు తెలియాలి అని చెప్పేసి అతని వాల్యూ నాకు తెలిసేలాగా చేసిండు. ఓకే, అప్పుడు నాకు అతన్ని హెల్ప్ చేయలేదు అని అంటే అతనికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నో వర్క్స్ ఉంటాయి, మన మెసేజ్ మాత్రమే చూడలేడు కదా, చాలా మంది మెసేజెస్ చేస్తుంటారు.
అని నాకు అర్థమైపోయింది. మనం మెసేజ్ చేసినా కూడా అవి ఎక్కడికో కిందికి వెళ్ళిపోతుంటాయి. అంటే ప్రతిసారి మెసేజెస్ చేస్తుంటూనే ఉండాలి, అంటే ఎప్పుడు యాక్టివ్ గానే ఉండాలి అని నాకు అర్థమైపోయింది. సో ఇట్లాగే నాకు సేమ్ సిచ్యువేషన్ ఎదురైంది కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు కూడా ఆ స్టేజ్ లో ఉంటే మీకు అర్థమవుతుంది గాయస్. మీరు ఒక ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకున్న ఫాలోవర్స్, మీకు కూడా చాలా ఫాలోవర్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం అనేది మీకు అర్థమవుతుంది. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, బట్ నా ప్రాబ్లం అర్థం చేసుకోండి. నాకు కూడా ఎన్నో వర్క్స్ ఉంటాయి కదా. నా ఫాలోవర్స్ చెప్తున్నాను కదా, నా ఫ్యామిలీని ఎలా అయితే ట్రీట్ చేస్తానో నా ఫాలోవర్స్ యాజ్ ఇట్ ఈస్ అలానే ట్రీట్ చేస్తా. మొత్తం గుర్తుపెట్టుకోండి, పేరెంట్స్ కి ఎంత రెస్పెక్ట్ ఇస్తానో సేమ్ అలాగే సొసైటీ కూడా రెస్పెక్ట్ ఇస్తా. సో ఇదంతా ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న స్టేజ్ కి నేను ఇంతవరకు వచ్చినానంటే దానికి రీజన్ మీరే, మీ వల్ల ఇక్కడికి వచ్చినాను. మీరు పెట్టిన ఏవైతే కామెంట్స్ ఉంటాయో, యాక్చువల్లీ చెప్పాలంటే కొంతమందికి హెల్త్ అనేది ప్రాబ్లమ్స్ ఉంటే కొంతమంది మెడిసిన్స్ వేసుకుంటేనే ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతాయి, ఇష్యూస్ అనేవి క్రియేట్ సాల్వ్ అవుతాయి. లైక్ మన సంథింగ్ మెంటల్ హెల్త్ కానీ ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మెడిసిన్ వేసుకుంటే అమ్మాయి మెంటల్ స్ట్రెస్ రిలీఫ్ అయిపోయిందని కొంతమంది అనుకుంటారు. బట్ నా విషయంలో మాత్రం మీరు పెట్టే కామెంట్స్ ఉన్నాయి విషయంలో, మీరు పెట్టే అన్నయ్య నీవు దేవుడు అన్నయ్య, అన్నయ్య నీలాంటి వాళ్ళు ఈ సమాజానికి ఉండాలన్నయ్య అని కొంతమంది పెడుతున్నారు. చాలా మంది అన్నయ్య నీ వల్ల మా ఫాదర్ కి ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం హెల్త్ క్యూర్ అయిపోయిందన్న అని మీరు అంటున్నారు చూసిందా. ఆ కామెంట్స్ వల్ల నా మెంటల్ స్ట్రెస్ ఏదైతే ఉందో, నేను వర్క్ బిజీ షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిలాక్స్ అయిపోయినాయి అన్నమాట. సో అప్పుడు నాకు అర్థమైపోయింది, మెడికల్ ట్రీట్మెంట్ లో కొంతమంది అంటారు కదా ఇట్స్ మెడికల్ మిరాకిల్ అని చెప్పేసి. సో అలానే నాకు కూడా మీరు పెట్టే కామెంట్స్ అలాగే నా హెల్త్ విషయంలో కానీ నా ఫైనాన్షియల్ విషయంలో కానీ సో చాలా సపోర్టివ్ గా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ దానికి. అండ్ ఇలాగే గైస్ నేను ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాను, కొంచెం అనేది టైం పడుతుంది, కొంచెం పేషెన్స్ తో ఉండండి. ఎట్లయితే నా కష్టాన్ని నేను పేషెన్స్ తో ఉన్నానో అలాగే మీరు ఉండండి గైస్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం చేసే చిన్న చిన్న హెల్పే కదా ప్రజెంట్, ఈ చిన్న వాటి కోసం ఎందుకు, ఫ్యూచర్ లో మీ సపోర్ట్ ఉండి ఇక్కడ వరకు వచ్చినా కదా, ఫ్యూచర్ లో ఇంకా హై స్టేజ్ కి వెళ్ళిన తర్వాత అప్పుడున్న ఫైనాన్షియల్ స్టేజ్ కి ప్రతి ఒక్కరికి ఫాలోవర్స్ కి అప్పుడున్న ఒక టీం ని నేను బిల్డ్ చేసుకోవచ్చు. నాకంటే ఒక టీం ఉంటది, అండ్ వాళ్ళకి ఒకటి చెప్పొచ్చు, ఎవరెవరైతే అమౌంట్ అడుగుతున్నారో వాళ్ళందరినీ ఫిల్టర్ చేసుకోని అని చెప్పేసి డైరెక్ట్ నేను మీ ఇంటికి వచ్చి నేను హెల్ప్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది గైస్ నేను చెప్పాలనుకుంటుంది. ఇప్పుడున్న ఫైనాన్షియల్ కి మీకు గూగుల్ పే కానీ చిన్న చిన్న అమౌంట్ హెల్ప్ చేస్తుంటాను. మీరు ఇలాగే కనుక సపోర్ట్ చేస్తే సొసైటీని మొత్తం మార్చేద్దాము, ఫైనాన్షియల్ గా మొత్తం మార్చేద్దాము, పూర్ పీపుల్స్ లేకుండా చేద్దాం. ఓకేనా, మీకు కూడా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాను. నేను ఖచ్చితంగా నీకు మాట ఇస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నేను ఒక మాట ఇస్తే కనుక అది పేరెంట్స్ కానీ బయట ఎవరికైనా మాట ఇస్తే కనుక ఆ మాట మీద ఖచ్చితంగా నిలబడతాను. నాకు వద్దు గైస్, ఇప్పుడు నేను మీరు ఒక రీచ్ అన్న ఓకే అన్న రీచ్ ఇస్తాం, ఫస్ట్ ప్రతి ఒక్కరు ఇలానే మాట్లాడతారు. ఒక స్టేజ్ రానంత వరకు నేను హెల్ప్ చేస్తాను, నాకు ఇలానే సపోర్ట్ చేయండి, ఫాలోవర్స్ నా దేవుళ్ళు అని అంటారన్న. ఒక ఫాలోవర్స్ వచ్చినాక ఒక ఫైనాన్షియల్ వచ్చినాక అని ఎవరిని కేర్ చేయాలని అనుకోకండి. గుర్తుపెట్టుకోండి, ఎట్లయితే శ్రీకృష్ణుడు మాట చెప్పిన మాటలు నేనైతే ఎట్లయితే ఫాలో అవుతానో అదే శ్రీకృష్ణుడు సేమ్ ఇదే చెప్పింది నాకు, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే కొంతమంది మహేష్ బాబు ఫ్యాన్స్ ఉంటారు, ఇది కూడా ఒక డైలాగ్ ఉంది ఆల్రెడీ, ఎక్కువ తింటే లావ్ అయిపోతుంది, శ్రీమంతుడు మూవీలో ఎక్కువ తినేస్తున్నావు తింటే లావ్ అయిపోతాం అని చెప్పేసి. నాకు అట్లాంటి హెల్త్ వద్దు గాయస్. నాకు నేను తినేది ఇంతైనా సరే నా హెల్త్ క్యూర్ ఉండాలి. ఇంత తినేసి మీ డబ్బులు అంత వస్తున్నాయి కదా, యూట్యూబ్ నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి ప్రమోషన్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇంతగానం తినేస్తే నాకు లేనిపోయిన రోగాలు నేను తెచ్చుకోవాలనుకుంటలేను, ఇంత లావ్ అవ్వాలనుకుంటలేను. నేను మంచిగా హ్యాపీగా బిందాసుకుండా మా బాడీ అనేది ఫ్లెక్సీగా ఉండాలంటే ఎంత బాడీకి ఎంత తినాలో అంతే తినాలి. ఓకేనా, మిగతా ఎంత ఏం చేసుకుంటా ఇప్పుడు నా ఫ్యామిలీ అయినా సరే కష్టాలు అనుభవించాలి, అప్పుడు మాత్రమే ఫ్యూచర్ లో డెవలప్ అవ్వగలుగుతారు వాళ్ళ హెల్త్ అనేది అప్పుడు బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, నాకు ఇంతంత అమౌంట్ వస్తున్నాయి అని అంటే ఓకే వస్తున్నాయి కదా అని చెప్పి తింటూ కూర్చున్నా అనుకోండి, లేనిపోయిన రోగాలు నేనే తెచ్చుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని కూడా అట్లాగే సోమరిపోతుగా తయారు చేయడం, నేను కూడా సోమరిపోతు అవ్వను. నేను కష్టపడితేనే యూట్యూబ్ వీడియోస్ చేస్తేనే నాకని కొన్ని కష్టాలు వస్తేనే నేను ఇలాగే సన్నగా ఉంటా, ఇలాగే యాక్టివ్ గా ఉంటా, ఇలాగే పూర్ పీపుల్స్ కి హెల్ప్ చేయాలని నాకు ఉంటది. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి గైస్. ఒక్కడికి మాత్రం ఆ శ్రీకృష్ణ నాకు ఒకటి చెప్పిండు, నువ్వు ఎప్పుడు కూడా చేంజ్ అవ్వకుండా ఒక వరం లాంటిది ఇచ్చిండు నాకు. ఎంత స్టేజ్కి వెళ్ళినా కూడా, ఎంత హోదాకి వెళ్ళినా కూడా నేను ఎప్పుడు మారను. నా బుద్ధి, కొంతమంది అంటారు కదా ఈ బుద్ధే ఇంత, వీడు ఎప్పటికీ ఇంత మారడు, వీడు నాశనం అయిపోయినాడని. నేను అంతే గైస్, ఈ సొసైటీ నాకు సొసైటీయే ఇంపార్టెంట్, నాకు సొసైటీయే కావాలి, సొసైటీకి మాత్రమే హెల్ప్ చేయాలి, సొసైటీకి హ్యాపీగా ఉంటాను, నేను హ్యాపీగా ఉంటా. ఎట్లయితే భగవద్గీతలో ఒక మాట ఉంది, ఎట్లయితే ఒక పరబ్రహ్మ నుంచి వీళ్ళందరూ క్రియేట్ అయ్యారో వాళ్ళు నా సోలే, నేను వాళ్ళ సోలే, మేమందరం ఒకటే. కానీ ఇదన్నీ తెలియకుండా వాళ్ళు ఎవరో వీళ్ళు ఎవరో అని అనుకుంటున్నారు. అలా అనుకోకండి, వీళ్ళందరూ హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటా, నేను హ్యాపీగా ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఈ భూమి మీద ఒక్కరైనా సరే ఒక్క చిన్న కష్టమైనా పడుతున్నారు అని అంటే మిగతా వాళ్ళందరూ కష్టపడాల్సి వస్తుంది. అలాగే
వాళ్ళు ఎవరు కష్టపడ్డా మిగతా వాళ్ళందరూ కష్టపడాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా అందరికి నేను హెల్ప్ చేస్తాను. నాకు ఒక బ్యాక్గ్రౌండ్ వచ్చినాక, ఒక డెవలప్ వచ్చినాక నేను ఎటువంటి మారను. నాకు అటువంటి బుద్ధి లేదు. నా బుద్ధే ఇంత. నేను ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయడమే బుద్ధి నాకు. ప్రతి ఒక్కరికి నేను సాయం చేయడమే అదే బుద్ధి నాకు. ఇట్లా మంచిగా నేను హెల్తీగా ఉండడమే ఇదే బుద్ధి నాకు. సో ఇదే గైస్ నేను చెప్పాలనుకుంటున్నాను. నేను ఎటువంటి మారను, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి హెల్పింగ్ ఇవన్నీ అంటున్నారు. ఇప్పటి వరకు మీరు ఎంతమందిని హెల్ప్ చేశారు? ఇంత మందికి అని లేదు. సో చాలా మందికి. అండ్ ఇంకొకటి ఇది కూడా చెప్పాలి నేను. సో చాలా మంది వీడియోస్ లో చూసేది మాత్రమే హెల్పింగ్ అనుకుంటున్నారు. సో మీకు అదే అనుకుంటారు, వీడియోస్ లో ఈ హెల్పింగ్ చాలా మంది ఇదే అనుకుంటారు. అండ్ ఇలాగే కొంతమంది ఏమనుకుంటున్నారు, హెల్పింగ్ చేసేది ఎవరైనా వీడియోస్ చూపించుకుంటారా? హెల్పింగ్ చేసేది ఆ దేవుడికి మాత్రమే తెలియాలి, 10 మందికి ఎందుకు తెలిసేలాగా చేసుకుంటున్నావు, నువ్వు ఒక్కడే హెల్ప్ చేస్తున్నావా అని అనుకుంటారు. సో గుర్తుపెట్టుకోండి, మీకు కొంతమంది 5% మాత్రమే హెల్పింగ్ చేసేది కనిపిస్తుంది వీడియోస్ లో. కనిపించింది 95% బయట హెల్ప్ చేస్తున్నాను, అది ఎవరికి తెలియదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిరాక్స్ షాప్ కి వెళ్తున్నాను. సో అక్కడ స్కూల్ పిల్లలు వస్తుంటారు, లైక్ జామెట్రీ బాక్స్ కానీ లేక ఇంకేమైనా రికార్డ్స్ కానీ అవన్నీ తీసుకుంటారు. లైక్ వాళ్ళ ఫ్రెండ్స్ ని, అరే 10 రూపీస్ తగ్గింది, మీ దగ్గర ఒక 10 రూపీస్ ఇవ్వవే అని చెప్పేసి ఇలా అంటారు. గర్ల్స్ అయినా సరే, బాయ్స్ అయినా సరే. అలాంటి టైంలో మా ప్రాబ్లమ్స్ ఉన్నావా, సరే నేను పే చేసేస్తాను, మీ దగ్గర పెట్టేసుకోండి అని అంటే, వద్దే అంటే బయట వాళ్ళ దగ్గర ఎందుకు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు అనుకుని వద్దని అంటారు. అలా ఏం బాధపడకమ్మా, నేను ఒక యూట్యూబర్ని, నేను అందరికి హెల్ప్ చేస్తుంటాను అని చెప్పేసి వీడియోస్ చూపించిన తర్వాత ఓకే అన్న హెల్ప్ చేయని చెప్పి అది హెల్ప్ చేసిన. అది వీడియోలో ఏమైనా రికార్డ్ అయిందా? కాలేదు. నేను కెమెరా అనేది హోల్డ్ చేసేది సాటర్డే సండే మాత్రమే హోల్డ్ చేస్తాను కెమెరా. మిగతా అన్ని డేస్ లో మండే టు ఫ్రైడే హెల్పింగ్ చేసేది ఎవరికైనా కనిపిస్తుందా? కనిపించదు. ఆ బయట ఇలాగే చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రైడింగ్ చేసుకుంటూ వెళ్తా. రీసెంట్లీ సంక్రాంతికి జరిగింది. ఈ కైట్స్ కట్ అయ్యి ఇట్లా వెళ్ళిపోతుంటాయి కదా. సో వెళ్ళిపోతున్న టైంలో, రైడింగ్ చేసుకున్న టైంలో ఒకడు నా బైక్ ఎదురుగా వచ్చేసి వానికి జస్ట్ మిస్ యాక్సిడెంట్ అవుతుండే. సో నేను స్టాప్ చేసి, ఏంద్రా ఇట్లా ఏంది రోడ్ పైన కొంచెం అయితే యాక్సిడెంట్ అవుతుండే అని చెప్పేసి అంటే, ఏం లేదన్న కైట్ కట్ అయిపోయింది, కైట్ కోసం ప్రాణాల వరకు ఎందుకురా నీకు అని అంటే, అన్న మేము కైట్ కొనుక్కునే సిచ్యువేషన్ లేదు. పైసలు ఇస్తే చెడిపోదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను క్లియర్ గా తెలుసుకుంటాను అతనికి పైసలు నీడ్ ఉంది, ఖచ్చితంగా దానికి మాత్రమే యూజ్ చేస్తాడు. ఓకే, జెన్యున్ గా నీడ్ ఉందంటే అప్పుడు మాత్రమే అమౌంట్ హెల్ప్ చేస్తా. లైక్ చిన్న చిన్న కిడ్స్ కి ఏంటంటే అమౌంట్ హెల్ప్ చేస్తే వాళ్ళు మిస్యూజ్ చేస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళకి డైరెక్ట్ గా, ఓకే నీకు పతంగ్ కావాలంటున్నావు కదా, పతంగ్ ఇప్పిస్తా. అలాగే నాకు తెలిసిన నేచరే ఫుడ్ సంబంధించి ఏం తింటావు చిన్న అని అంటే, అన్న ఇట్లా చికెన్, అప్పుడు ఆ రోజు నేను చికెన్ లెగ్ పీస్ తింటా అన్నాడు. సో చికెన్ లెగ్ పీస్ అన్న, మా ఫ్యామిలీ కూడా ఎవరు తినారన్నా, మేము ఎప్పుడో ఒకసారి 1 month ఒకసారి తెచ్చుకుంటాం అంటే, ఓకే ఫ్యామిలీ కూడా తీసుకెళ్ళిపోను. ఇది రికార్డ్ అయిందా కెమెరాలో? ఇది రికార్డ్ అవ్వదు. ఇలాగే ఇతను కూడా ఉన్నాడు, నా కెమెరామ్యాన్ ఎవరైతే ఉన్నారో నా కెమెరామ్యాన్ కూడా ఉన్నాడు. సో తను కూడా, తన ముందే జరిగింది ఈ సిచ్యువేషన్, తను కూడా తెలియదు ఏమో అన్న హెల్ప్ చేస్తున్నా లేదో అని నా కెమెరామ్యాన్ అనుకుంటాడు. కానీ ఆ రోజు ఈ సిచ్యువేషన్ ఎదురైంది. ఆ రోజు పానీపూరి బండి దగ్గర ఇట్లా వెళ్తుంటే 2 పిల్లలు, అన్న నువ్వు యూట్యూబర్ అన్న మా కూడా హెల్ప్ చేయి, అందరికి చాక్లెట్స్ ఇస్తూ ఉంటారు కదా అంటే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ నా దగ్గర చాక్లెట్స్ లేవు ఆ రోజు. సో చాక్లెట్స్ లేవు అన్న, మాకు చాక్లెట్స్ ఇట్లాంటివి ఏం వద్దు కానీ అన్న పానీపూరీలు ఇప్పాను అని చెప్పేసి, ఏం తింటారో తిన అని చెప్పేసి కట్లెట్ కానీ పానీపూరి కానీ తిన్నారు. అదంతా రికార్డ్ అయిందా? కాలేదు. కానీ నా కెమెరామెన్ అన్నాడు, ఇన్ని రోజులు హెల్పింగ్ చేస్తున్నావా లేదని నాకు ఒక డౌట్ ఉండే, బట్ నా కళ్ళ ముందు నువ్వు వీళ్ళకి హెల్ప్ చేసినావు, నాకు ఇప్పుడు అర్థమైంది. ఇదంతా మన కెమెరా రికార్డ్ అవ్వలేదు. సో జెన్యూన్ హెల్ప్ చేస్తున్నాం. ఓకే, అదని అని అనుకోను. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరో అనుకోవాలని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు కదా, వీళ్ళకి జెన్యూన్ గా అనిపించింది అని చెప్పేసి నేను హెల్ప్ చేస్తాను. నేను హెల్ప్ చేస్తున్నా లేదా నాకు తెలిసే చాలు, ఆ దేవుడికి తెలిసే చాలు, అంతే. కొన్ని మాత్రమే 5% మాత్రమే కెమెరాలు రికార్డ్ అవుతున్నాయి, 95% కెమెరాలు రికార్డ్ అవ్వట్లేదు. ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి, ఇంకా ఎంతో మందికి హెల్ప్ చేశాను నేను. కెమెరామెన్ కి మరి లెగ్ పీస్ గానీ పానీపూరి తినిపించారా లేదా? కెమెరామెన్ కి ప్రతిసారి, ఇప్పుడు ఏమైనా షూట్స్ ఉన్నాయనంటే ప్రతిసారి బిర్యానీ అయినా సరే, ఇంకేమైనా జ్యూసెస్ అయినా సరే, ఇంకేమైనా లైక్ చికెన్ సంబంధించిన ప్రతి ఒక్కటి తినిపిస్తాను. నేను తనతో కలిసే నేను తింటాను. అయితే మా వాళ్ళు రిజైన్ చేసి సూర్యతో వెళ్ళిపోండి అమ్మా, రోజు బిర్యానీ పానీపూరీలు అన్ని దొరుకుతాయి. ఓకేనా? మేమేం తినిపియం వీళ్ళకి, ఓన్లీ జస్ట్ వీడియో ఆన్ చేస్తాం, పంపించేస్తాం. సూర్యతో ఉంటే అన్ని వచ్చేస్తాయి. ఓకే. అండ్ అసలు ఏంటిది మీ అంబిషన్ ఏంటిది? అంటే ఇవన్నీ మీరు ఏదేదో అంటున్నారంటే, సమాజాన్ని మార్చాలి, 10 years తర్వాత నేను మొత్తం గోల్ అంతా ఇట్లా ఉండొద్దు, కరప్షన్ అంతా ఆపేయాలి, ఇవన్నీ అంటున్నారు కదా, ఒక్కడి వల్ల సాధ్యం అవుతుందా? ఎందుకు ఇంత ఆ థాట్ ఎందుకు వచ్చింది మీకు? యాక్చువల్ అందుకే నేను చెప్పిన, నేను ఒక్కడే చేయలేను కాబట్టి ప్రెసెంట్ బ్యాక్గ్రౌండ్ అనేది బిల్డ్ చేసుకుంటున్నాను. అది ఫైనాన్షియల్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ బిల్డ్ అనేది చేసుకుంటున్నాను. మనం అందరూ కలిస్తేనే ఈ సొసైటీని మార్చొచ్చు. సొసైటీని మార్చాలంటే ముందు మనం మారాలి. మనం ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాము, మనం పర్ఫెక్ట్ గా ఉంటేనే సొసైటీని మార్చొచ్చు. సో అందరితో ఎంతమంది గ్యాదర్ అయ్యారు? ప్రెసెంట్ నేను ఒక్కనే ఉన్నా, ప్రెసెంట్ ఉన్నది. కొంతమంది ఉన్నారు, బట్ వాళ్ళు చిన్న ఎట్లా అంటే, ఒక 1 crore ఇచ్చేస్తాము, స్టాప్ అయిపోండి, మా మీద క్వశ్చన్ చేయొద్దు అని అంటే
స్టాప్ అయిపోయే వాళ్ళు ఉన్నారన్నమాట. సో అలా స్టాప్ అవ్వకుండా పేరెంట్స్ మాట కూడా ఒకవేళ మనకి ఒక థ్రెటింగ్స్ వస్తాయి. ఎట్లానంటే రే నువ్వు నా మీద ఎదురు తిరిగినావంటే మీ పేరెంట్స్ ని చంపేస్తా అనగానే వాడు సైలెంట్ అయిపోతాడు. లేకుంటే ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఇట్లా ఫేస్ చేస్తున్నావు కదా, వన్ క్రోడ్ ఇచ్చేస్తా సైలెంట్ అంటే సైలెంట్ అయిపోతాడు. అలా కాకుండా నేను సేమ్ శ్రీకృష్ణుడు చెప్పిన మాట పేరెంట్స్ లెక్క చేయకుండా వాళ్ళు అంత ప్రాబ్లమ్స్ ఉన్నానన్నా కూడా లోక కళ్యాణం కోసం శ్రీకృష్ణుడు ఎట్లయితే చేసిండో సేమ్ అది ఎట్లనే కావచ్చు, పేరెంట్స్ అయినా కావచ్చు, నాకు తెలిసిన ఎవరైతే ఉంటారో నాకు క్లోజ్ అయిన వాళ్ళైనా కావచ్చు, ఎవరు ఎలా ఉన్నా సరే వీళ్ళకన్నా లోక కళ్యాణం అనేది ఇంపార్టెంట్. నా పేరెంట్స్ ఎట్లయితే నాకు అమ్మ నాన్ననో వేరే పేరెంట్స్ వాళ్ళకు కూడా అమ్మ నాన్ననే కదా, వాళ్ళు కూడా కష్టాలు ఉంటాయి కదా. సో అట్లాగే వాళ్ళందరినీ మారుస్తాను. ప్రజెంట్ ఉన్న అయితే నేను సిచ్యువేషన్ లో నేను ఒక్కడే ఉన్నాను. మిగతా వాళ్ళకి కొంచెం నాలాగనే ఎంత వచ్చినా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా సరే వాళ్ళు మారాలని తెలిసిన రోజు వాళ్ళు నా టీంలో జాయిన్ అవుతారు. ఓకే, ఎంతమందిని గ్యాదర్ చేసుకోవాలనుకున్నాం ఈ టీంలో? లైక్ ఎంతమంది కావాలి అంటే సపోర్ట్, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అంటే డబ్బు కావాలి, పలుకుబడి కావాలి, పొలిటికల్ లీడర్ పవర్స్ కావాలి, వీళ్ళన్నీ కావాలంటే ఒక టీం అవుతుంది కదా. అలాంటి వాళ్ళని ఎలా చూస్ చేసుకుంటారు? అంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నేను కూడా సూర్య టీమ్ లో జాయిన్ కావాలని ఉంటది కదా, అలాంటి అర్హతలు ఉన్న వాళ్ళు మీ టీమ్ లో జాయిన్ అవుతారు. అవును, అది చెప్తే వాళ్ళు జాయిన్ అవుతారు కదా. ఓకే, అదే ఇప్పుడు చెప్పినాను కదా అర్హత ఎలా ఉండాలి అని అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాడు మారకూడదు. వాడి బుద్ధే అంత, నేను ఇందాక చెప్పినట్టు వాడి బుద్ధే అంత ఉండాలి. ఎట్లాంటి కష్టాలు వచ్చినా పేరెంట్స్ అమ్మ నాన్న అన్న తమ్ముడు ఎవ్వరు చెప్పినా కూడా ఎట్లయితే మన ఫ్యామిలీ చెప్తే మాట వింటామో వీళ్ళు కూడా అంతే. కాబట్టి వీళ్ళ కోసము ఎవరైనా వదులుకోవాల్సిందే. నువ్వు గుర్తు పెట్టుకోండి, నీ ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని అనుకుంటే లోకం గురించి వదిలేయి, లోకం బాగుండాలని అంటే నీ ఫ్యామిలీని వదిలేయాలి, తప్పదు. ఇంకా అది సృష్టి ధర్మం అది. సో అట్లాగే ప్రతి ఒక్కటి నీకు అనుందా, నాకు అన్న కష్టాలు ఎదురొచ్చి నేను మొత్తం చచ్చిపోయినా, నేను సూసైడ్ వరకు ఉన్నా, ఇంకా నాకు తప్పదు, లోకం కోసం ఏదో ఒకటి మంచి చేద్దామని వస్తున్నా, ఎవరు వచ్చినా సరే ఎంత బ్యాక్గ్రౌండ్ వచ్చినా సరే నా ప్రాణాలు ఇవ్వడానికైనా నేను రెడీగా ఉన్నా అని ఎవరైతే ఉంటారో వాళ్ళు నా టీం కి ఎలిజిబుల్. ఓకే, అంటే లాస్ట్ కొన ఊపిరి లాస్ట్ వరకు ఉన్న వాళ్ళకు రావచ్చు. ప్రాణాలు అంటే నాకు లెక్కలేదు. ఈ సొసైటీ కోసం మంచి కోసం చెడు చేసే వాళ్ళే ఇంత నా ప్రాణాలు లెక్కలేనప్పుడు మంచి కోసం చేస్తున్నా, మరి నేనెందుకు నాకెంత ఉండాలని చెప్పేసి నా ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ అని చెప్పేసి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్. ఓకే, అండ్ ఈ మధ్య కాలంలో మీ చాలా ఫేక్ ఐడీస్ క్రియేట్ అయ్యి డబ్బులు అడుగుతున్నారు ఏదేదో అని ఉన్నారు. మీరు ఒక వీడియో పెట్టడం జరిగింది, దాని మీద 7 or 8 ఫేక్ ఐడీస్ అయినాయి కదా, దానికన్నా ఎక్కువైనా తెలియదు. దాన్ని ఎవరు క్రియేట్ చేస్తున్నారు అసలు? ఈ ఐడీస్ క్రియేట్ చేసి ఏం అడుగుతారట వాళ్ళని, మీకు ఎట్లా తెలుస్తుంది అది ఫేక్ ఐడీస్? సేమ్ నాలాగే రైడర్ సూర్య అని ఏదైతే ఐడి ఉందో సేమ్ యాసిస్ అలాగే క్రియేట్ చేసుకుంటారు. నేను డీపీ చేంజ్ చేస్తే వాళ్ళు డీపీ చేంజ్ చేస్తున్నారు, నా ఫోటో పెట్టుకుంటున్నారు, సేమ్ యాసిస్ అలానే క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి నేను ఎలాగా మాట్లాడతానో యాసిస్ లేదు నాన్న, చెప్పు నాన్న, ఓకే నాన్న అని అనుకుంటా, అవునా అమ్మ అనుకుంటా, నాన్న అనుకుంటా, బ్రో అనుకుంటా, అన్నయ్య అనుకుంటా, ఎలా అయితే ప్రేమగా మాట్లాడుతానో సేమ్ నాలాగే ఓకే రైడర్ సూర్య ఇలా మాట్లాడతాడు అంటే ఇలాగే మాట్లాడితే వాళ్ళు కూడా జెన్యున్ అనుకుంటారేమో అని చెప్పేసి అలా ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసుకొని ఈ జనాల్ని మోసం చేస్తున్నారు. బట్ ఈ జనాలకి తెలియదు కదా, ఈ జనాలు అనేది అమాయకులు, చాలా అమాయకులు అనమాట. సో ఆ రైడర్ సూర్యనేమో ఓకే వాళ్ళకి అంతా అవగాహన లేదు, ఆ ఐడి ప్రొఫైల్ ని చూసుకొని చెక్ చేసి ఆ ఫోటో అన్ని చెక్ చేసుకున్నంత టైం వాళ్ళకు ఉండదు. జస్ట్ అన్నయ్యనే కదా అనుకొని హెల్ప్ అడుగుతుంటారు అనమాట. అలాంటి టైంలో ఏం జరుగుతుంది, అన్న నాకు ఒక 1000 రూపీస్ కావాలన్నా, అన్న హెల్ప్ చేయనా అంటే నేను రైడర్ సూర్యాని అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది తెలియని వాళ్ళు ఏంటంటే ఐడి సర్చ్ చేస్తున్నారు, ఎవరు రైడర్ సూర్య అని అంట, మా ఫ్రెండ్ కి హెల్ప్ చేసిండు, నేను కూడా తనని హెల్ప్ అడుగుతాను, నాకు హెల్ప్ చేస్తారేమో అని చెప్పేసి వాళ్ళు సర్చ్ లో రైడర్ సూర్య అని సర్చ్ చేస్తున్నారు. అప్పుడు ఎన్నో ఐడీస్ వస్తున్నాయి, అట్లా ఫేక్ ఏదో జెన్యున్ అయితే తెలుసుకోలేకపోతున్నారు. ఓకే రైడర్ సూర్య పైన క్లిక్ చేసుకుంటారు, హెల్ప్ అడుగుతున్నారు. హెల్ప్ అడగలో ప్రేమగా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎంత ప్రేమ అంటే నేను కూడా పనికిరాను అంత ప్రేమగా మాట్లాడుతున్నారు వాళ్ళు. సో అలాంటి టైంలో ఓకే ఇంత ప్రేమగా మాట్లాడుతున్నారు కదా అన్నయ్య జెన్యున్ అనుకుంటాను, అమ్మ నేను నీకు హెల్ప్ చేయాలంటే నాకు నీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రెసెంట్ నాకు ఇంకా శాలరీ రాలేదు, ఒక 5000 ఇట్లా నాకు వచ్చేది ఉంది, ఆ 5000 రావాలంటే నేను ఒక 1000 పే చేయాలి వాళ్ళకి, మీరు ఒక 1000 పే చేసిరు అనుకోండి, నేను మీకు ఒక 5000 10,000 హెల్ప్ చేయగలుగుతా, ఒక్క 1000 రూపీస్ హెల్ప్ చేయగలుగుతారా మీరు అని వీడు వాళ్ళని వాళ్ళని అమౌంట్ అడుగుతున్నాడు. అమౌంట్ అడగడం వల్ల అన్నయ్య హెల్ప్ చేస్తారు కదా, 1000 రూపీస్ అన్నయ్య మంచోడు కదా అని చెప్పేసి వీళ్ళు 1000 అనేది సెండ్ చేస్తున్నారు, ఆ 1000 అటే వెళ్ళిపోతున్నాయి. అలాగే 1000 రూపీస్ హెల్ప్ అడిగిన వాళ్ళని జిఎస్టీ అని చెప్పేసి, జిఎస్టీ అమ్మ నీకు 1000 రూపీస్ కావాలా, ఇంత జిఎస్టీ అవుతాయమ్మా అని చెప్పేసి ఇలా అడుగుతున్నారు. గుర్తు పెట్టుకొని నా వ్యూవర్స్ ఒకటి చెప్తున్నాను, నేను హెల్పింగ్ చేసేవాడు అంటే ఎవడు అసలుకి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా చేసేవాడు మాత్రమే హెల్పింగ్ చేసేవాడు. నేను హెల్పింగ్ చేయాలనుకుంటే మీ నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాను,
గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే ఈ సొసైటీలో ఎక్కడైనా సరే ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ భూమి మీద సహాయం చేయాలనుకున్న వాడు ఏమి అమౌంట్ సింగిల్ రూపీ కూడా అమౌంట్ ఎక్స్పెక్ట్ చేయకుండా హెల్ప్ చేస్తాడు. వాడు మాత్రమే, అది మాత్రమే సహాయం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మీరు అమౌంట్ నన్ను నేను మిమ్మల్ని అడిగిన తర్వాత మీరు నాకు హెల్ప్ చేసిన తర్వాత అది ఎట్లా సహాయం అవుతుంది చెప్పండి మీరే. ఇంకొకటి, వాళ్ళ దగ్గర పైసలు హెల్ప్ ఎందుకు? 1000 రూపాయలు వేసిన వాడి దగ్గర హెల్ప్ ఎందుకు? ఇంకా అది కూడా కరెక్టే. అదే కదా, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వాడే ఒకరికి వేసేటప్పుడు అంటే వీళ్ళు కూడా ఫేక్ అంటే టైం పాస్ కూడా అడిగేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు 1000 రూపాయలు వేసే బదులు ఫేక్ ఐడి వేస్తున్నారు కదా, ఇంకా హెల్ప్ ఎక్కడి చెల్లి వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా డబ్బులు. అదే కదా, నేను అదే చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరికి ఇంకోటి ఏంటంటే వస్తున్నాయి, నాకు ప్రతి ఒక్కరికి ఒక స్వార్థం అని ఉంటది. మీకేంటి కొంచెం డబ్బు సంపాదించుకోవడం మీకు ఉండొచ్చు, ఏదో స్వార్థం మీకు ఉండొచ్చు. నాకు ఎట్లాంటి స్వార్థం ఉంది, ఈ సొసైటీని మార్చాలి, వీళ్ళందరితో కలిసి నేను హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అంటే నువ్వు ఇన్ని కష్టాలు భరిస్తున్నావు, ఇంతగా నేను ఫేస్ చేయాల్సి వస్తున్నావు కదా, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు, ఏం యూజ్ అని అంటే ఏం యూజో చెప్తాను. ప్రతి ఒక్కరికి స్వార్థం లేకుండా ఏం చేయరు కదా, నా స్వార్థం ఏదో నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ హెల్పింగ్ చేసిన తర్వాత ఒక హ్యాపీనెస్ వస్తుంది చూసిన మనసులో, అది కావాలి నాకు. ఆ హ్యాపీనెస్ మనసులో వస్తే నా బాడీ అయితే ప్రాబ్లమ్స్ ఉంటాయో, లైక్ మెడిసిన్ తీసుకున్నా కూడా ప్రాబ్లమ్స్ సెట్ గానే ఉంటాయో అవి సెట్ అయిపోతాయి అన్నమాట. సో వాటి కోసమే నేను హెల్ప్ చేసేది. అండ్ మీరు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నప్పుడు మీరు చేసే ఎంజాయ్మెంట్ నాతో పాటు ఎంజాయ్ చేస్తారు విషయం తెలుసు కదా. ఆ ఎంజాయ్ మీతో పాటు నేను చేస్తే ఆ ఎంజాయ్మెంట్ నాకు వచ్చేది హ్యాపీనెస్ అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట. సో మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటా, ఆ ఎంజాయ్మెంట్ అనేది నాకు కావాలి. అలా ఎంజాయ్మెంట్ కావాలంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మీకు ఎప్పుడైతే హెల్ప్ చేస్తానో ఆ హెల్ప్ చేసిన తర్వాత నా మనసులో ఒకటి అమ్మాయి హెల్ప్ చేసిన అన్నది అనిపిస్తుంది కదా, ఆ హెల్ప్ చేసిన తర్వాత బాడీ అనేది రీఫ్రెష్ అయిపోతుంది. ఎలా అయితే యోగా చేసిన తర్వాత మన మైండ్ అంతా రిలాక్స్ అయిపోతుందో ఒకరికి హెల్ప్ చేసిన తర్వాత అలాగే రిలాక్స్ అవుతుంది. సో ఇది నేను నా స్వార్థం అనేది చెప్తాను. అంటే నేను మీరు ఇన్స్టాలో హెల్ప్ చేసి స్క్రీన్ షాట్లు చూడడం జరిగింది, లైవ్ లో ఎవరికైనా హెల్ప్ చేసి చూడాలని ఉంది. ఓకే, షూర్, చేస్తాను. ఓకే ఓకే, సో ఇప్పుడు చూపెట్టమంటారా? చూపెట్టాలి. ఎవరికి చేస్తున్నారు? సో నాకు మెసేజ్ ఎవరిదైనా తీసుకున్నాం, ఎవరొకరు తీసేసుకున్నాం, ఎందుకంటే అందరూ జెన్యూన్ ఉంటారు, అందరూ ఆల్మోస్ట్ అట్లనే ఉంటారు. చూసుకున్నాం, చూసుకొని క్లియర్ గా వాళ్ళ ప్రూఫ్స్ పెట్టిరా లేదా, వాళ్ళ స్కానర్ పెట్టిరా లేదా, ప్రతి ఒక్క చెక్ చేసుకుని మనం హెల్ప్ చేద్దాం, మీ ముంగట హెల్ప్ చేస్తాం. సో వైష్ణవి అని చెప్పేసి ఒక అమ్మాయి, సో ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో నా స్టోరీలో కానీ, నా పోస్ట్ లో కానీ, నా రీల్స్ లో కానీ, ఇన్బాక్స్ లో కానీ, ప్రతి ఒక్క దాంట్లో సో తినకి హెల్ప్ చేస్తాను నేను. అండ్ ప్రూఫ్స్ కూడా పెట్టాలి, చూపించాలి కాబట్టి మీకు. ఎక్కువ శాతం అమ్మాయిలకు హెల్ప్ చేస్తారా అబ్బాయిలకా? మీరు జెన్యూన్ వాళ్ళకి హెల్ప్ చేస్తాను, అమ్మాయిలని లేదు అబ్బాయిలని లేదు, జెన్యూన్ వాళ్ళకి హెల్ప్ చేస్తాను. బట్ కొంతమంది బాయ్స్ ఏంటంటే డ్రింక్ సంబంధించి వీటి కూడా అడుగుతుంటారు. గర్ల్స్ అయితే మాక్సిమం 90% జెన్యూన్ గా ఉంటారేమో నేను అనుకుంటాను. గర్ల్స్ లో కూడా ఫేక్ ఉంటారు, బట్ వాళ్ళు కూడా కొంచెం జెన్యూన్ గా ఉంటారేమో అని, వాళ్ళే మాక్సిమం జెన్యూన్ ఉంటారేమో అని చెప్పేసి మాక్సిమం అయితే ట్రై చేస్తాను గర్ల్స్ కే ఎక్కువ సెండ్ చేయాలని చెప్పేసి. బాయ్స్ కూడా సెండ్ చేస్తాను, కానీ నా వీడియోస్ లో ఎక్కువ అయితే బాయ్స్ కే ఎక్కువ ఉన్నాయి. చాలా మంది అనుకుంటారు గర్ల్స్ ఎక్కువ సెండ్ చేస్తున్నా అని చెప్పేసి, అట్లా ఏం లేదు. సో ఓకే, నేను స్కాన్ పెడుతున్నాను. ఓకే, చూపెట్టండి. ఓకే, సో గుర్తుపెట్టు 108, ఎందుకంటే నాకు లక్కీ నెంబర్ అన్నమాట ఇది. మా హిందూ మైథాలజీ ప్రకారం 108 ప్రదక్షిణాలు, 108 పైన అంబులెన్స్ ఇట్లా ఉంటది కదా. సో అట్లా 108 అనేది అట్లా చూపెట్టండి. యా, సో చూడండి 108 నేను సెండ్ చేస్తున్నాను. చూడండి మీ ముందే అమౌంట్ సెండ్ అయిపోతుంది. చూడండి, ఓకేనా? మీ ముందు 108, ఎందుకనంటే నేను పెద్ద పెద్ద అమౌంట్ పంపించవచ్చు. సో ప్రతి ఒక్కరికి ఎంత అమౌంట్ అయితే పంపిస్తానో వీళ్ళకి అంతే పంపిస్తున్నాను. ఓకే, సరే. ఇప్పుడు ఇది పంపించారు కదా, నాకు ఒక డౌట్. పంపించేటప్పుడు ఆతృత ఉంటది, మనం ఏదో ప్రాబ్లం ఉన్నా మనకు డబ్బు అవసరం అనేది. డబ్బు రిసీవ్ అయిన తర్వాత వన్స్ వాళ్ళు థ్యాంక్స్ గానీ, మళ్ళీ థ్యాంక్ యూ అన్నయ్య అని మళ్ళీ టచ్ లో రావడం కానీ ఏమైనా జరుగుతుందా? మీ యాక్చువల్లీ ఇదే అసలుకి, ఎందుకనంటే హెల్ప్ అడిగే వరకు ఓకే, బయట సొసైటీ ఎక్కడైనా సరే హెల్ప్ అడిగే వరకు ఒకలాగా ఉంటారు. హెల్ప్ అడిగిన తర్వాత ఓకే మనకి హెల్ప్ వచ్చేసింది కదా, ఇంకా వీళ్ళతో అవసరం లేదని అనుకుంటారు. బట్ మీరు హెల్ప్ అడిగే ముందు ఎవరు ఎట్లయితే ఫేక్ అనుకుంటూ అన్నారు కదా, మరి మీరు హెల్ప్ వచ్చిన తర్వాత అరే నేను అప్పుడు ఫేక్ అనుకున్నా, అన్నయ్య నాకు జెన్యూన్ గా హెల్ప్ చేసిండు, ఇప్పుడు నాకు హెల్ప్ చేసిండు కాబట్టి జెన్యూన్ గా కామెంట్స్ వచ్చి అన్నయ్య నాకు అమౌంట్ హెల్ప్ చేసిండు, అన్నయ్యని ఎవరు ఫేక్ అనకండి, జెన్యూన్ అని జెన్యూన్ హెల్ప్ చేసిండు, జెన్యూనే, మీకు కొంచెం టైం అనేది వెయిట్ చేయండి, మీకు హెల్ప్ చేస్తా అని పెట్టొచ్చు కదా ఒక కామెంట్. హెల్ప్ అడిగే వరకు ఒకలాగా అడుగుతారు, హెల్ప్ అంతా చేసేసిన తర్వాత ఓకే నువ్వెవరో నేనెవరో అని అనుకుంటారు. సో ప్రతి ఒక్కరు ఇంతే ఉన్నారు. ఇప్పుడు అప్పువాడు అప్పిచ్చే ముందు కాలు పట్టుకుని సార్ అప్పియండి సార్ ఎట్లయితారో అడుగుతారో, అప్పిచ్చిన తర్వాత మళ్ళీ మనం డబ్బులు అడుగుకునే ముందు ఇక వాడు రెస్పాండ్ ఎట్లయితే ఉంటుందో సేమ్ ఇట్లాగే అయిపోయింది.
అమ్మ నేను ఇట్లా హెల్ప్ చేసిన ఒక అట్లీస్ట్ ఒక వీడియోస్ లా అన్నయ్య హెల్ప్ చేసిన అని చెప్పేసి ఒక్కటనే పెట్టొచ్చు కానీ పెట్టరు. ఓకే, మళ్ళీ ముందు వీడియోస్ పెట్టేటప్పుడు రీల్స్ పెట్టేటప్పుడు దాన్ని రీల్ ని సపోర్ట్ చేయడము, ఆ కామెంట్ పెట్టడము, అన్ని డిఎం చేయడము, ప్రతి ఒక్కటి హెల్ప్ నాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటారు. హెల్ప్ అడిగిన తర్వాత ఒక రీల్ కూడా వాచ్ చేయరు. ఇలాంటి సిచ్యువేషన్స్ నేను ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఎవరు ఓకే, ప్రతి ఒక్కరు ఎవరితో వర్క్స్ ఉంటాయి వాళ్ళకి కూడా అర్థం చేసుకోండి. బట్ ఒక చిన్న కామెంట్ అనేది వాళ్ళ వీడియోకి జస్ట్ నా వీడియో ఉంది మిగతా వీడియోస్ వాచ్ చేయకపోయినా పర్లేదు, అట్లీస్ట్ ఆ వీడియోలో ఒక కామెంట్ అన్నయ్య జెన్యున్ హెల్ప్ చేసిన పెడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. చూసే వాళ్ళకి జెన్యున్ అనుకుంటాను. ఓకే, అన్నీ అంటే ఒకటి, ఇంకొకటి ఏంటంటే మనకు ఇప్పుడు మీకు ప్రపోజల్స్ అంటే ఇన్స్టా అంటే చాలా ప్రపోజల్స్ అవన్నీ వస్తుంటాయి కదా, ప్రపోజల్స్ ఎలా ఉన్నాయి? యాక్చువల్లీ చెప్పాలనంటే ఫైనాన్షియల్ గా ఉంటే బ్యాక్గ్రౌండ్ బిల్డ్ బాగుంటే చాలా మంది ఒక సామెత ఉంది, డోంట్ ఫాలో ఆన్ గర్ల్స్, ఫాలో యువర్ గర్ల్స్ అని చెప్పేసి. అలాగే డబ్బు లేనప్పుడు ఒక్క అమ్మాయి కానీ ఎవ్వరు నా దగ్గర లేకుండా, చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు లేకుండే, డబ్బు ఉన్నప్పుడు ఇప్పుడు అదే ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఇన్స్టా ఎందుకురా ఇవన్నీ అవసరమారా అన్న వాళ్ళు ఇప్పుడు నేను అమౌంట్ ఇంత సెండ్ చేస్తుంటే వీళ్ళ దగ్గర డబ్బు ఉందేమని అదే ఫ్రెండ్స్ వస్తున్నారు. ఎవరైతే లవ్ ప్రపోజల్ గర్ల్స్ ఎప్పుడైతే నా కాలేజ్ టైంలో కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వాళ్ళు కానీ రిలేటివ్స్ లో కానీ మరదలు అందరూ ఎవరైనా సరే వాళ్ళు ఇప్పుడు మెసేజెస్ చేస్తున్నారు, ఏంటి మంచిగా అదైపోయినావు కదా, మనం రైడింగ్ కి వెళ్దామా, ఎందుకు గుర్తొస్తున్నావు, అరే మనం కాలేజ్ మేట్స్ గుర్తున్నామా, మనం క్లాస్మేట్స్ గుర్తున్నామా అని గర్ల్స్ ఇట్లాంటివి మెసేజెస్ చేయడం జరుగుతుంది. ఎస్ మా బాగున్నాను ఎలా ఉన్నావా అని అంటే అట్లీస్ట్ ఒక 2 మెసేజెస్ తర్వాతనే ఏం లేదు సూర్య నీకు ఒకటి చెప్పాలి, ఐ లవ్ యూ. యా ఇట్లనే డైరెక్ట్ ఐ లవ్ యూ. ఒక అమ్మాయి ఇంత ఫాస్ట్ గా ఇంత ఈజీగా ప్రపోజ్ చేస్తుందా అని అనిపించింది నాకు. సో అరే నేను అప్పుడు ఇట్లా కాలేజ్ లో ఒక అమ్మాయి ఉండే, అమ్మాయి అంటే పడ్డా కదా, సో ఆ అమ్మాయి రిజెక్ట్ చేసి ఉండే, ఇప్పుడు ఎందుకో తను డైరెక్ట్ వచ్చేసి విత్ ఇన్ 1 hour చాట్ లో కూడా డైరెక్ట్ ఐ లవ్ యూ అని చెప్పేసిందిరా అని అంటే దానికి రీజన్ నువ్వేదో మంచిగా అమ్మాయి మంచిదని కాదు, నీ దగ్గర డబ్బు ఉందనేది. సో డబ్బు ఉంది కాబట్టే అమ్మాయి నీ దగ్గరికి వచ్చింది. ఓకే, ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైనా ప్రతి ఒక్కరి నా ఫాలోవర్స్ కి అమ్మాయి వెంట పడకండి, డబ్బు మీ వెంట ఉంటే ఖచ్చితంగా అమ్మాయి ప్రతి ఒక్క అమ్మాయి మీ వెంటనే వస్తుంది. ఏదైనా సరే మీ దగ్గర డబ్బు ఉందనంటే ఈ సృష్టిలో ఏదైనా మీ వెంటనే వస్తుంది, ఒక అమ్మ ప్రేమ తప్ప. సో ఇట్లనే కొంతమంది గర్ల్స్ ఎట్లున్నారు అంటే జస్ట్ నార్మల్ ఫాలోవర్స్ ఫ్రెండ్స్ వాళ్ళు కాదు, జస్ట్ ఫాలోవర్స్ లాగా వాళ్ళ వ్యూవర్స్ వాళ్ళు ఎట్లా పెడుతున్నారు అంటే కొన్ని కామెంట్స్, సూర్య నువ్వు అందరికి హెల్ప్ చేస్తావు కదా, నాకు ఒక హెల్ప్ చేస్తావా, బట్ అమౌంట్ ఫైనాన్షియల్ కాదు, ఒక చిన్న హెల్ప్ కావాలి అని. ఏం హెల్ప్ మా అని అప్పటి వరకు మా అని రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతుంటా, వాళ్ళు రెస్పెక్ట్ లానే మాట్లాడతారు. ఏం లేదు నీతో పాటు కలిసి నాకు రైడింగ్ కి వెళ్ళాలని ఉంది, నేను గట్టిగా వెనుక నుంచి హగ్ చేసుకుని రైడింగ్ కి వెళ్ళాలని ఉంది. కొంతమంది ఇలా కామెంట్స్, కొంతమంది నీతో డేట్ చేయాలని చెప్పేసి, కొంతమంది ఫ్రీ ఆఫర్లు చాలా, కొంతమంది ఏమో డైరెక్ట్ నువ్వు పెళ్లి చేసుకుంటావా అని, కొంతమంది ఏమో నీ స్మైల్ బాగుంటుందని, కొంతమంది నువ్వు చాలా క్యూట్ ఉంటావు, నువ్వు ఎంత మంచోడికి తెలుసా అని చెప్పేసి. నేను నాకు తెలిసిన వరకు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేస్తాను అనుకున్నా నా కాలేజ్ డేస్ వరకు, కానీ ఒక అమ్మాయి కూడా డబ్బు ఉంటే ఒక అమ్మాయి కూడా ఇంప్రెస్ చేస్తా అని చెప్పేసి నాకు రీసెంట్ డేస్ లో నాకు అర్థమైపోయింది అనమాట. సో ఒక అబ్బాయి ఇంప్రెస్ చేసేది ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఒక అమ్మాయి ఇంప్రెస్ చేస్తే పర్ఫెక్ట్ గా ఒక అబ్బాయిని ఎక్కడ కొడితే పడిపోతాడు లవ్ లో అని చెప్పేసి అమ్మాయికి తెలుసు. ఎన్ని మెసేజెస్ పెట్టిన నాకున్న ధర్మం నాకు నేర్పించింది కాబట్టి ఎంత మంది వచ్చినా కూడా ఇలాంటి వాటిలో వలలో పడకూడదు కాబట్టి ఓకే సరే వాళ్ళు జస్ట్ రైడింగ్ వరకే అని అంటే ఓకే తీసుకెళ్తా. చాలా మంది గర్ల్స్ నేను హాస్టల్లో ఉంటాను నీతో పాటు కలిసి రైడింగ్ కి రావాలని ఉంది అని అంటే ఓకే నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను, మీట్ అవుతాను, అబ్బా నేను ఫేస్ చూసిన నాకు ఎంత హ్యాపీగా ఉందో అని చెప్పేసి ఇలా అనడం గానీ షేక్ హ్యాండ్ ఇవ్వడం అలాంటివి కానీ. కొంతమంది డైరెక్ట్ ప్రపోజ్ చేయడం, నువ్వు లేకపోతే నేను ఉండలేను ప్లీజ్ అని చెప్పేసి ఇలా ఏడుస్తుంటారు అనమాట గర్ల్స్ కూడా. అప్పుడు అనిపిస్తుంది నా కోసం ఇంతమంది ఒక గర్ల్స్ ఇంత ఆదైపోతున్నారా, ఇంత మంచి అమ్మాయిలు కూడా ఉన్నారా అని. ప్రజెంట్ ఉన్న డేస్ ఎలా ఉన్నాయి, గర్ల్స్ అంటే అదే గర్ల్స్ మారిపోయారా, అప్పట్లక లేదు గర్ల్స్ మొత్తం మారిపోయారు అనుకుంటాము, బట్ కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి నాకు అర్థమైంది. చెంపగిచ్చే వాళ్ళు ప్లస్ ప్రపోజ్ చేసే వాళ్ళు డైరెక్ట్ కొంతమంది మీట్ అవ్వలేదు, ఎస్ మా హాయ్ దిస్ ఇస్ రైడర్ సూర్య అనట్లేదు, డైరెక్ట్ వచ్చి హగ్ చేసుకోవాలి కూడా ఉన్నారు కొంతమంది. అంటే ఇంత హ్యాండ్సమ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు వదులుకోలేకపోతున్నారు మిమ్మల్ని. హ్యాండ్సమ్ అనేది నేను అనుకోను, వాళ్ళ ప్రకారం అదే అనుకుంటున్నారు. వెరీ గుడ్. సో ఇలా గర్ల్స్ నుంచి ఫ్రీ
Free of- గర్ల్స్ నుంచి అయితే చాలా అంటే చాలా డబ్బు ఉంది కదా అని చెప్పేసి పెళ్లి చేసుకోవాలి వీడిని, వాళ్ళు లవ్ చేయాలి అని చెప్పేసి చాలా ఫాలో, అసలు బాయ్స్ కన్నా ఫాలోయింగ్ అన్న దేవుడు అన్న సూపర్ అన్న అనే కన్నా గర్ల్స్ నుంచి ఎక్కువ క్రేజ్ ఉంది నాకు. సూపర్ ఫ్రీ సర్వీస్ అయిపోయింది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ కి రైడ్ కి తీసుకెళ్లాలని ఖర్చు పెట్టాలి, Yeah, yeah. ఇవ్వాలన్నా ఖర్చు పెట్టాలి, కానీ మీకు డైరెక్ట్ వచ్చేస్తున్నంటే యువర్ లక్కీ బాయ్. యాక్చువల్లీ మీరు ఒక మంచి పాయింట్ రేజ్ చేసారు. ఒక ఇంటర్వ్యూని ఒక యాంకర్ ఎట్లా క్వశ్చన్స్ అడగాలో ఆ క్వశ్చన్ అనే నాకు ఒక మంచి క్వశ్చన్ వచ్చింది. ఎలా అంటే ఇలాంటి వాటిలో నేను ఇన్వాల్వ్ అయితే ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయలేను, నాకు ఇన్ని పేదవాళ్ళకి ఇన్ని కష్టాలు ఉన్నాయమ్మా, నేను లవ్ అని నీతో రైడింగ్ అని చెప్పేసి ఇలాంటివి నేను ఇన్వాల్వ్ అయినా అంటే పేదవాళ్ళకి హెల్ప్ చేయలేను అని చెప్పేసి నాకు అనిపించింది. సో ఇలాంటి వాళ్ళ ఇన్వాల్వ్ అవ్వను. జస్ట్ రైడింగ్ అంటే ఓకే, వాళ్ళతో ఫుడ్ అంటే ఓకే, జస్ట్ క్యాజువల్ గా మాట్లాడాలంటే అలాంటి వాటికి ఓకే. మరీ వాళ్ళకి ఇన్వాల్వ్ అయిపోయి మొత్తం ఇన్వాల్వ్ అంటే కొంచెం కష్టమే, ఏమో చెప్పలేము. ఫ్యూచర్ అనేది ఎట్లా డిసైడ్ ఎవరినైనా మార్చేస్తుంది, బట్ చెప్పలేం. ఏదైనా సరే ఒక మంచి ఎవరైనా సరే ఒక మంచి అమ్మాయి కోసమే ఎదురు చూస్తాడు. ఈ అమ్మాయి నాతో జీవితాంతం నాతో పాటు ఉండి నా కష్టాల్లో తోడుగా ఉండే అమ్మాయి కోసమే ఎదురు చూస్తాడు ఎవరైనా సరే. మంచి అమ్మాయి సపోర్ట్ గా ఉండి నీకు నేనున్నాను, నువ్వు ఎంత చేస్తావో చెయ్యి అనుకో ఒక అమ్మాయి పర్ఫెక్ట్ గా ఉంటే ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ మంచిగా చేసి ఆ అమ్మాయితో కష్టాలు, ఆమెకి ఏ కష్టాలు ఉన్నా ఆమెకి ఎదురుగా తోడుగా నేను ఉంటా, నాకు తోడుగా. సూపర్, ఓకే ఓకే. అండ్ రీసెంట్లీ మనము యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ కొంచెం చీటింగ్ లాగా చేస్తున్నారు, లక్కీ డ్రాస్ అని అలా అని చెప్తున్నారు. దానికి మన కరాటే కళ్యాణ్ గారు కూడా కేసు పెట్టడం, చెక్ పెట్టడం జరిగింది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటిది? యాక్చువల్లీ ఇది నేను ఆల్రెడీ రేజ్ చేసిన పాయింట్ అనేది రేజ్ చేసిన నా వీడియోస్ లో కూడా. సొసైటీని మార్చాలంటే ముందు సొసైటీ గురించి తెలుసుకోవాలి కాబట్టి ఇవన్నీ నేను పాయింట్స్ రేజ్ చేసిన వాళ్ళే. ఎవరు చాలా మంది ఉంటారు, ఇప్పుడు వాళ్ళ నేమ్స్ కూడా నేను మెన్షన్ చేయాలనుకోవట్లేను, బట్ ఇలాంటి వాళ్ళ నేమ్స్ నేను మెన్షన్ చేయకపోతే నేను భయపడ్డాని ఒకటి వస్తుంది, అండ్ ఇలాంటి వాళ్ళ నేమ్ మెన్షన్ చేస్తే మీకు ఒక అవేర్నెస్ వస్తుంది, ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మీకు అర్థమవుతుంది. కాబట్టి నేను చెప్తున్నాను, ఎవరికి భయపడి పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్ కి పెద్ద పెద్ద పొలిటీషియన్ కి భయపడలేదు నేను. నా ధర్మం అనేది ఎవరైనా సరే తల ఒగ్గాల్సిందే తప్పు చేస్తే. ఓకే, సో ఇప్పుడు కొంతమంది ఉన్నారు గైస్, నేను చెప్పాను ఇట్లా మనీ హెల్ప్ చేస్తామని చెప్పి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, నేను మెన్షన్ చేసి వాళ్ళని, ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు ఒక అదవుతారు కాబట్టి నేను మెన్షన్ చేయను, బట్ మీ అందరికీ తెలిసిందే. ఫాలో గైస్, నాకు ఇట్లా ఇన్బాక్స్ లో మెసేజ్ చేసిండు, ఒక అమౌంట్ షేర్ చేస్తున్నా అని చెప్పేసి షేర్ చేస్తున్నారు. 90% ఫ్రాడే ఉన్నారు. కొంతమంది యూట్యూబర్స్, కొంతమంది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరకు వచ్చి క్లియర్ ప్రూఫ్స్ ఉండి అన్ని ప్రూఫ్స్ చూసి పంపిస్తున్నారంటే వాళ్ళకి మాత్రమే మీరు నమ్మండి. అండ్ ఇంకొకటి, నేను యూట్యూబర్స్ అండ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఒకటి చెప్పాలనుకుంటాను అహ్మద్ గారు. అదేంటనంటే ఫాలోవర్స్ నా దేవుళ్ళు అంటారు, ఫాలోవర్స్ లేకపోతే నేను లేను అంటారు. వాళ్ళు ఉన్నంత వరకు నాకు ఇంత రీచ్ వచ్చిందని అనుకుంటారు. మరి నీ ఫాలోవర్స్ కి కష్టం వస్తే నువ్వు ఎక్కడ పోతున్నావు? నీ ఫ్యామిలీకి కష్టం వస్తేనేమో నీ ఫాలోవర్స్ దయచేసి నాకు హెల్ప్ చేయండి, నా ఫ్యామిలీ కష్టంలో ఉంది, నా బిజినెస్, నా హోటల్ అనేది స్పాయిల్ అయిపోయింది, బిజినెస్ లో లాస్ అయిపోయినా అని చెప్పేసి ఫాలోవర్స్ ని డబ్బులు అడుగుతున్నారు. మరి నీ ఫాలోవర్స్ కి కష్టం వచ్చినప్పుడు నీ ఫాలోవర్స్ కి హెల్ప్ చేస్తున్నారా మీరు? యూట్యూబర్స్ నుంచి చాలా మంది 90% యూట్యూబర్స్ కి చెప్తున్నా నేను, గుర్తుపెట్టుకోండి, ఫాలోవర్స్ నా దేవుళ్ళు, సబ్స్క్రైబర్స్ నా దేవుళ్ళు అని మాట ఇవ్వడం కాదు, మాట చెప్పడం కాదు. మీ ఫాలోవర్స్ కి కష్టం వచ్చినప్పుడు కూడా మీరు ఉండాలి. అండ్ బుద్ధి మెయిన్ గా మీకు ఉండాలి వ్యూవర్స్, అలాంటి వాళ్ళని నమ్మడానికి. వాడేమో వీడియోస్ పెడుతున్నాడు, వ్యూవర్స్ దేవుడు అని చెప్పేసి వాడు డబ్బు సంపాదించుకుంటాడు, వాడు మంచి ఫ్యూచర్ మంచిగా డెవలప్ చేసుకుంటాడు ఫైనాన్షియల్ గా. మరి మీ పొజిషన్ ఏంటి? మీరు వీడియో చూస్తేనే నాకు డబ్బులు వస్తున్నాయి, మీరు ఏమైనా చేస్తే నాకు ప్రమోషన్స్ వచ్చి డబ్బులు వస్తున్నాయి, నేను మంచిగా ఎంజాయ్ చేసుకుంటా నేను ఉంటే మీకేంటి అసలుకి యూజ్? ఒకటే గుర్తుపెట్టుకోండి, యూట్యూబర్స్ ఎవరైనా వాచ్ చేస్తున్నా, ఎవరికైనా ఏమైనా చూస్తున్నా కూడా అది ఎవరికైనా యూజ్ అవుతుందనంటే చూడండి. అడ్డమైన వీడియోస్ కి మీరు సపోర్ట్ చేయకండి. లైక్ అహ్మద్ గారు ఉన్నారు, ఇప్పుడు నా ఇంటర్వ్యూ తీసుకున్నాడు, సో అలాంటి వాళ్ళకి నేను హెల్ప్ చేస్తా. ఓకే, మంచి పని చేస్తున్నారు, ఇలాంటి ఛానల్ కి మీరు ఎంకరేజ్ చేయాలి. సునీత టీవీ అనేది ఛానల్ ఉందో, ఇలాంటి ఛానల్ కి మీరు ఎంకరేజ్ చేయండి. ఓకే, ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారు వీళ్ళు, ఇలాంటి ఛానల్ వల్ల యూజ్ ఉందేమో అని అనుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేగాని అడ్డమైన వీడియోస్, ఎవరెవరో డ్రెస్ లేకుండా ఏదైనా గొడవలు, ఫైటింగ్లు, అడ్డమైన వీడియోస్ సపోర్ట్, అలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేయకండి గైస్. ఒకటి చెప్తున్నాను, మీ వల్లనే ఇంత పొజిషన్ ఉన్నాము, మీరే మా దేవులు కాబట్టి మీరు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మేము ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. యూట్యూబర్స్ అండ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. 90% 10% జెన్యూన్ అన్న మీ అందరికి వార్నింగ్ ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. అన్నని డబ్బులు సంపాదించుకొని ఏం చేస్తారా మీరు అసలుకి? మీ యూట్యూబర్స్ కి ఓకే నాకు ఇంత ప్రాబ్లం వచ్చింది, ఓకే ప్రాబ్లమ్స్ ఏవి కాదు, ఓకే గుర్తుపెట్టి ఎంటర్టైన్మెంట్ ఛానల్ బ్రో నాది, ప్రాబ్లమ్స్ ఛానల్ కాదు నాది అని. ఎంటర్టైన్మెంట్ ఛానల్ అంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేయి, సరే ఫాలోవర్స్ కి ఓకే, బయట వాళ్ళకి హెల్ప్ చేయకు, ఫాలోవర్స్ వల్ల నీకు యూజ్ అంట, ఫాలోవర్స్ కి హెల్ప్ చేయి.
గైస్ నాకు 1 lakh వచ్చింది ఈ మంత్. 1 lakh నుంచి 50,000 హెల్ప్ చేస్తున్నా. మిగతా 50,000 నేను పెట్టుకుంటా, ఎందుకంటే నేను ఎడిటింగ్, నా కెమెరామెన్ ఇవన్నీ చూసుకోవాలి కదా. 50,000 పెట్టుకుంటే 50,000 హెల్ప్ చేయండి ఎవ్రీ మంత్. ప్రమోషన్ వస్తే ప్రమోషన్ కి ఎంత వచ్చిందో చూపించండి. నేను క్లియర్ గా నేను ప్రతి ఒక్కటి చూపిస్తాను. గుర్తు పెట్టుకోండి, యూట్యూబర్స్ అందరికి చెప్తున్నాను, మీరు కనుక హెల్ప్ చేయకపోతే ఫస్ట్ టార్గెట్ చేసేది యూట్యూబర్స్ అండ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్, మిమ్మల్ని టార్గెట్ చేస్తాను. గుర్తు పెట్టుకోండి, అమౌంట్ హెల్ప్ చేయకపోతే మాత్రం మీ ఫాలోవర్స్ అందరు రెచ్చగొట్టి మీకు ఏది లేకుండా చేస్తాను. గుర్తు పెట్టుకోండి, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయండి. ఫాలోవర్స్ అందరికి హెల్ప్ చేయండి. మీ ఫాలోవర్స్ ఏమైనా కష్టాలు ఉన్నా తెలుసుకోండి. ఫాలోవర్స్ దేవుళ్ళు, నేను ఫాలోవర్ ఇంత కష్టం అని అన్నారు కదా, మరి ఇది కూడా వీడియో చేయండి ఒకటి. ఫాలోవర్స్ మీరు ఏమైనా కష్టాలు ఉన్నారా, మీకు ఏమైనా బాధలు ఉన్నాయా చెప్పండి, నా వల్ల ఎంత హెల్ప్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ కూడా చేయాలి మీరు, డబ్బు సంపాదించుకోవడం కాదు. సో ఇది అహ్మద్ గారు నేను చెప్పాలి యూట్యూబర్స్ గురించి, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. హెల్ప్ చేయాలని అంటారు వాళ్ళు. చేయాల్సిందే, ఫాలోవర్స్ మీద బతుకుతున్నారు, ఫాలోవర్స్ దేవుళ్ళు అన్నప్పుడు ఖచ్చితంగా హెల్ప్ చేయాల్సిందే వాళ్ళకి. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అంతే కదా, ఒక్కరు ఉండరు కదా, ఏదో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఆదుకోవాలంటే. ఏదో ప్రాబ్లం కాదు, మొత్తం చేస్తున్నావు. నువ్వు రెగ్యులర్ గా వీడియోస్ అయితే చేస్తున్నావు, ఇవి కూడా రెగ్యులర్ గా వీడియోస్ పెట్టు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అడుగు ఫాలోవర్స్ ని, అంతే కదా. ఓకే. అండ్ ఇంకొకటి సూర్య గారు, అందరు ఎవరంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకుంటారు కదా, మీరు మీ ఫాలోవర్స్ ని పర్మిషన్ అడిగి ఇది చేయాలనా లేదా అని అడిగి చేస్తున్నారు, ఎందుకు? అంతే కదా. ఇప్పుడు సొసైటీ ఇంపార్టెంట్, సొసైటీ వాళ్ళనుకుంటే ఏది చేసినా కూడా ప్రతి ఒక్కటి నా ఫాలోవర్స్ అడిగే చేయాలి. నేను ఈ లవ్ రీల్స్ చేస్తున్నట్టే లవ్ రీల్స్ అని చేయొచ్చా చేయకూడదా అని వాళ్ళని అడగాలి. గైస్ నేను వీళ్ళని హెల్ప్ చేయాలనుకుంటున్నాను, వీళ్ళకి హెల్ప్ చేయొచ్చా లేదా అని ప్రతి ఒక్కటి అడగాలి. ఇంకోటి ఏదైతే ప్రమోషన్స్, నాకు ఇది మెయిన్ గా చెప్పాలనుకుంటాను, నాకు చాలా లోన్ యాప్స్ లో కానీ ప్రమోషన్స్ వస్తున్నాయి. లోన్ యాప్స్ ప్రమోషన్స్ అని నేను చేయట్లేదు, ఎందుకనంటే ఆ లోన్ తీసుకున్న తర్వాత వాడు ఎంత టార్గెట్ చేస్తాడో తెలుసు. అలాంటి ప్రాబ్లమ్స్ నా ఫాలోవర్స్ ఫేస్ చేయకూడదు. ఇప్పుడు నా ఫాలోవర్స్ మాక్సిమం 90% అన్న డబ్బులు ఇవ్వవా అని అడిగేవాళ్ళే. అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రమోషన్స్ వస్తాయి, యూజ్ వస్తాయి మీకు ఐడియా ఉంటుంది కదా. బ్యాంక్ ప్రమోషన్స్, గైస్ మీకు ఏమైనా మీకు అమౌంట్ హెల్ప్ అడుగుతున్నారు కదా చాలా మంది, ఇక్కడ మీ లింక్ పైన క్లిక్ చేస్తే ఆ బ్యాంక్ లో వాళ్ళు లోన్ ఇస్తారు. మీరు డాక్యుమెంట్ పెట్టాల్సిన అవసరం లేదు, ఆధార్ కార్డ్ పెట్టాల్సిన అవసరం లేదు, ప్రూఫ్స్ పెట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళు లోన్ ఇస్తారు, తీసేసుకోండి అని చెప్పొచ్చు. అది చెప్పిందంటే నేను నా ఫాలోవర్స్ కి అయితే ఎంత హెల్ప్ అయితే చేస్తున్నానో అంతకన్నా పెద్ద పాపం చేసినామని అవుతాను. ఇప్పటికీ నాకు చాలా ప్రమోషన్స్ వచ్చినాయి అట్లాంటి లోన్ యాప్స్ కానీ. అలాంటి చేసి ఎట్లయితే బెట్టింగ్ యాప్స్ ఎంత ప్రమాదకరమో అంతకైనా ప్రమాదకరం ఏవైతే బ్యాంక్ లోన్స్ యాప్స్ ఉన్నాయో అవి చాలా ప్రమాదకరం. అందుకని నా ఫాలోవర్స్ ఖచ్చితంగా ఏ ప్రమోషన్స్ అనే, అది బ్యూటిషియన్ కి సంబంధించింది కానీ, హెల్త్ కి సంబంధించింది కానీ, ఇంకేదైనా ఒకవేళ దీని వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ కాదు, నా ఫాలోవర్స్ కి ఎటువంటి ప్రాబ్లం రాదు అని అనుకుంటే మాత్రమే, అలాంటివి మాత్రమే ప్రమోషన్ చేస్తా. కానీ నాకు కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, ఒక కమిషన్ వస్తుందంట దీంట్లో, ఇవన్నీ అవసరం అయితే చేయొచ్చు డౌట్ గా ఉంది అని అంటే ఖచ్చితంగా నా ఫాలోవర్స్, ఇది ఏదైనా కావచ్చు, ప్రమోషన్ ఏదైనా సరే ఖచ్చితంగా నా ఫాలోవర్స్ పర్మిషన్ తీసుకుంటాను. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎట్లాంటి యూట్యూబర్స్ ని ఎట్లాంటి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ని ఫాలో అవ్వాలో చెప్తాను. గుర్తుపెట్టుకోండి, యూట్యూబర్స్ మీ అందరికి చెప్తాను, మీరు ఒక యూట్యూబర్ కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. ఎంతైతే అమౌంట్ గైస్ నాకు ఈ మంత్ ఇంత అమౌంట్ జనరేట్ అయింది, ఈ అమౌంట్ మనం ఏం చేద్దాము, నేను ఇంత కష్టపడ్డందుకు నేను ఇంత పెట్టుకుంటాను, ఈ మిగతా అమౌంట్ మనం ఏం చేద్దాము అని ఫాలోవర్స్ ని అడగాలి మీరు. సో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను. సో ఇది అలాంటి వాళ్ళు ఎవరైతే చేస్తారో వాళ్ళు జెన్యూన్. ప్రమోషన్ ని ఏదైనా సరే, ప్రమోషన్ ఇంత అమౌంట్ వచ్చింది, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత ఉంది చూసుకోండి అని ఎవరైతే చూపిస్తారో వాళ్ళు జెన్యూన్. అలాంటివి నేను చేస్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు గైస్, నేను నా ఫాలోవర్స్ నేను ఎటువంటి డిస్కరేజ్ చేయను. మీరు ఒక జెన్యూన్ పర్సన్ ని మాత్రమే ఫాలో అవుతున్నారని మీ మనసుకి ఖచ్చితంగా అనిపిస్తుంది. ఒక జెన్యూన్ పర్సన్ ని ఫాలో అవుతున్నా అని చెప్పేసి మీరు ఎవరికైనా చెప్పుకున్నా కూడా ఆ రైడర్ సూర్యనా ఈజ్ ఎ జెన్యూన్ పర్సన్ అని చెప్పేసి మీకు ఒక మంచి ఇంప్రెషన్ వచ్చేలాగా అలా అనేది నేను క్రియేట్ చేసుకుంటాను. మంచి వేలోనే వెళ్తానని మీ అందరికీ నేను మాటిస్తున్నాను గైస్. ఓకే, నైస్ ఆలోచన, నైస్ థాట్స్. అండ్ మీరు 10 years లో ఏదైతే సాధించాలనుకో, ఇంకా బిఫోర్ సాధించాలని కోరుకుంటున్నాను. సమాజాన్ని మార్చాలన్న ఒక సంకల్పం బాగుంది మీకు, అండ్ హెల్పింగ్ నేచర్ బాగుంది, అండ్ అందరికి హెల్ప్ చేసుకుంటున్నా, అందరు ఆదుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ చాలా నేర్చుకున్నాం మీ ఇంటర్వ్యూ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే అహ్మద్ గారు, మీకు కూడా చెప్పాలి, మీకు అండ్ సునీత టీవీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ ఇంటర్వ్యూ ద్వారా యాక్చువల్లీ ఈ ఇంటర్వ్యూ మీరు అందరికి ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి, ఎందుకనంటే దీంట్లో చాలా అవేర్నెస్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. మీకు తెలిసిందే యాంకర్ అహ్మద్ గారు, సో చాలా మంది ఇంటర్వ్యూస్ చేస్తున్నాడు, చాలా పర్ఫెక్ట్ గా ఒక ఏ యాంకర్ అయినా సరే ఒక పర్సన్ ని ఎలా టార్గెట్ చేయాలి, ఒక పర్సన్ ని డిస్కరేజ్ చేయాలి అని చెప్పేసి చేస్తుంటారు. సో ప్రజెంట్ నా ముందున్న యాంకర్ ఎవరైతే అహ్మద్ గారు ఉన్నారో, సో చాలా మంచిగా ఇంటర్వ్యూ తీసుకున్నారు. నేను ఎంతలా బాగుతున్నా కూడా నా పేషెన్స్ ని ప్రతి ఒక్కటి ఫేస్ చేస్తూ
ఒక ఇంటర్వ్యూవర్ కి ఉండాల్సిన సహనము తనకుంది. సో దాంట్లో తనకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. మీలాంటి వాళ్ళు ఏదైతే నేను పేషెన్స్ ఉండాలి అని అంటానో, మీకు ఆ పేషెన్స్ ఉంది. మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి ఉండాలి. మీరు కూడా నా ఫాలోవర్స్ కానీ బయట సమాజానికి ఎంతో అంత హెల్ప్ చేస్తారనుకుంటున్నాను. హెల్ప్ కాకపోయినా మీలాగా అయ్యేంత వరకు ఎవరైనా ప్రాబ్లమ్స్ లో ఉన్నారనంటే ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి, వాళ్ళకి క్లియర్ చేయడానికి చేయండి. ఇదే అహ్మద్ గారు నేను మీ నుంచి కోరుకుంటుంది. సో అలాగే సునీత టీవీ గారికి అండ్ యాంకర్ అహ్మద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు. నాలాంటి వాళ్ళకి ఇంకా మీరు అవకాశం ఇస్తూ ఉండాలి. నాకన్నా ఇంకా పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా మీరు ఇంటర్వ్యూ తీసుకోవాలి. ఒక్కొక్కరి పర్సన్ ఎవరెవరు ఎలా ఉన్నారని చెప్పేసి ప్రతి చిన్న యూట్యూబర్స్, చిన్న ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కాకుండా ఒక్కొక్కరు ఎవరిలో ఏ టాలెంట్ ఉంటుందో తెలియదు మనకి. వాళ్ళని మనం గుర్తించలేం. అలాంటి వాళ్ళని మీరు గుర్తించి అలాంటి వాళ్ళని కూడా ఇంటర్వ్యూ తీసుకోండి. మీలాంటి వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకుంటే అలాంటి వాళ్ళకి కొంచెం యూజ్ అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్నది గారు.